అస్మద్గురుభ్యో నమః. పెరియ తిరుమజిలో 4వ పదిలో 3వ తిరుమజి పేరనిందు అనేటువంటి తిరుమజి. ఈ తిరుమజిలో చెంపన్సై కోయిల్ అనేటువంటి దివ్యదేశాన్ని అనుభవిస్తూ ఉన్నారు తిరుమంగై ఆళ్వారు. చెప్పుకుంటున్నాం కదా ఏ క్రమంలో అంటే వారు అవతరించినటువంటి అవతార స్థలానికి సమీపంలో ఉన్నటువంటి దివ్యదేశాలన్నీ కూడా 3-8 నుంచి 4-8 వరకు అనుభవిస్తున్నటువంటి ఆళ్వారు మొదటగా మణిమాడ కోయల్ని అనుభవించారు. ఆ తర్వాత వైగుండ వెన్నగరాన్ని, ఆ తర్వాత అరిమేయ వెన్నగరం, ఆ తర్వాతది తిరుత్తేవనార తొగై, ఆ తర్వాత తిరువన్ పురుషోత్తమం. ఇప్పుడు ఈ తిరుమలలో చెంపన్సై కోయిల్ అనేటువంటి దివ్యదేశాన్ని అనుభవిస్తున్నారు ఆళ్వార్లు. పేరనిందిన్ ప్రవేశం పేదియా ఇன்ப வெள்ளத்தை எண்ணத்தை கடாட்சித்து ஞான ஆனந்த சுரூபனாய் என்னது ஏழு செய்யின் சுவை தன்னை உள்ளத்து ஊரியத்தேனை ఇత్యాదియై పత్తా నిరతిశే భోగ్యనాయ్ ఎన్నదు. ఇంకా అవతారికంటూ ఏమి లేదు కదా, మర్చిపోయి ఇది పాసురంలో విషయాన్నే చెప్తున్నారు ఇక్కడ. ముందు వ్యాఖ్యానానికి అవతారిక. ஞான ஆனந்த ஸ்வரூபனாய் நிரதிசே போக்யனாய் என்னும் ஒக்கவளனாயிருக்கிற சர்வேஸ்வரன் தன்னை ஆசிரியிக்கும் இடத்தில் புருஷகாரமாம் பிராட்டிமாரோடே கூட வந்து நித்தியவாசம் பண்ணுகிற செம்பொன்சை கோயிலினுள்ளே நான் காணப்பெற்றேன் என்னும் தான் பெத்த பேத்தை అనుభవిస్తూ ఇనియరాగిరారు. జ్ఞానము ఆనందాన్నే స్వరూపముగా కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు. ఎలాంటి వాడు చెప్తున్నాడు? నిరతిశే భోగ్యభూతుడు, ఎప్పుడు ఒకే రీతిగా ఉండేటువంటి వాడైన సర్వేశ్వరుడు తనని ఆ సర్వేశ్వరుని ఆచరించే సందర్భంలో పురుషకార భూతురాలు అయినటువంటి పిరాట్టి కూడా ఉండి నిత్యవాసం చేస్తూ ఉన్నటువంటి చెంపన్సై కోయిల్. అప్పుడు అలాంటి పెరుమాళ్ళని నేను ఎక్కడ సేవించానో తెలుసా? ఆ చెంపన్సై కోయిల్లో నాన్ కాణపెత్తేని ఎన్ను, నేను ఆయన్ని దర్శించాను అని తాంపెత్త పేత్తై అనుభవిస్తూ తాము పొందిన ఫలాన్ని చెప్పి ఇనియరాగిరారు ఆనందపడుతూ ఉన్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఈ చెంపన్సై కోయిలు అనేటువంటి పేరు దీనికి ఎలా వచ్చిందట అంటే, దీనికి స్థల పురాణం చెబుతూ ఉన్నారు. ఇది రావణ వధ కావించినటువంటి రామచంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం వచ్చి చేరింది. బ్రహ్మహత్యా పాతకం కలిగిందట. అప్పుడు ఏం చేశాడు రామచంద్రుడు? ఈ ప్రాంతంలో దృఢనేత్రుడు అనేటువంటి ముని ఉన్నట్ట ఇక్కడ. అంటే ఏం చేశాడు ఆ ముని? ఒక బంగారు గోవుని పూజ చేసి దానం చేయమని చెప్పాడు. అలా బంగారు గోవుని చేయించుకొని దానికి పూజ చేసి కొంతకాలం తపస్సు చేసుకొని దాన్ని దానం చేశాడు. అయితే ఆ గోవు యొక్క డబ్బులతోటి ఏర్పడినటువంటి కోవెలను ఏదో అది నాకు అర్థం కాలేదు. అది చెంపన్సై కోయిల్, పొన్సై కోయిల్, బంగారంతో చేయబడినటువంటి కోవెల అని అది ఒక స్థల పురాణం ఉన్నదట. ఇంకొక వ్యక్తి కాంచీపురంలో ఉండేవాట, కశ్యపుడు అనేటువంటి ఆయన ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ 3 సంవత్సరాలు ఉండి, ఆ 3 రోజులు ఉండి 32,000 సార్లు అష్టాక్షరి మహామంత్రాన్ని అనుసంధానం చేసి గొప్ప సంపదని పొందాడు అని చెప్పడం కూడా ఒక చరిత్ర ఉన్నదట. ఇదిగో ఎలా కాంచీపురంలో ఉండేటువంటి వరదరాజే ఇక్కడ ఉన్నాడు అని భావనట ఆళ్వార్లకు కూడా. అందుకని ఈ పాసురం ఆరంభించేటప్పుడే పేరనిందు ఉలగత్తవారు. అదిగో పేరరుళాళన్ పేరుతోటే ఆరంభం అవుతుందట ఈ తిరుమజి అని. ఇక్కడ వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళు చెంపున్ అరంగర్ నిండ తిరుక్కోలంలో వేయించేసి ఉంటారు. అభయహస్తము, కటిహస్తము. అలానే రాముడి చేత ఆరాధించబడినటువంటి పెరుమాళ్ళు ఈయన. ఉత్సవర్లు అభయహస్తము, గద,
శంఖ చక్రాలు సహజం కదా, వాటితోటి వేయించేసి ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి నాచ్యార్ పేరు అల్లిమామలర్ నాచ్యారు. ఇక్కడ పుష్కరిణి హేమ పుష్కరిణి, నిత్య పుష్కరిణి, విమానం కనక విమానం అని ఇలాంటి ఈ దివ్యదేశాన్ని అనుభవించాను నేను అని ఆనందపడుతున్నారు ఆడవాళ్ళు ఈ తిరుమొழிలో. పేరணிந்து உலகத்தவர் தொழுதேத்தும் పేరరులాళన్ ఎంబిరానై. ఇగో పేరరులాళన్ అనేటువంటి పేరు వచ్చింది కదా, అంచేత కాంచీపురం వరదరాజ పెరుమాళే అనే భావనతోటి సేవించారనమాట. వారణి ములయ్యాల్ మలర్ మகளோடு மண்மகள் உடன் நிற்ப சீரணி மாடனாங்கை நன்னடுகுள் செம்பொன் செய் கோயிலினுள்ளே காரணி மேகம் நின்னதொப்பானை కండు కొండు ఉయందు ఒழிందేను. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం, నాకు ఇది కనబడలేదు, పేజీ తీసేసి. ఉలగత్తవర్ లోకములో ఉన్నవారు, పేరணிందు గొప్ప సంఘముగా చేరి, తోజుదు ఆశ్రయించి, ఏత్తుం స్తోత్రము చేసేటువంటి పేరరులాళన్ మహాకృప కలవాడును. ఖార్ అంటే వర్షాకాలమందు, అని నిన్నదు సుందరమై ఉన్నటువంటి మేఘం ఒప్పానై మేఘముతో సమానమైన వాడును. ఎంపిరానై మా యొక్క ఉపకారకుడు అయిన స్వామిని, వారణి రవికల చేత అలంకరించబడిన ములయాళ్ళు స్థనములు గలదైన మలర్మகளోడు పద్మమందు అవతరించిన లక్ష్మీదేవితో కూడా మణ్మగళు భూదేవియును ఉడన్ నెప్ప కూడా ఉండగా, సీర్ అని మాడం నాంగై నన్నెడుగుల్ తెంపన్సే కోయిలినుళ్ళే కండుకొండు ఉయందొచిందేనే. ఇలా సుందరమైనటువంటి మేళలు కలిగిన తిరునాంగూరు ప్రాంతంలోని నట్టనడు మధ్య ఉన్నటువంటి చెంపన్సే కోయిల్ అనే దివ్యదేశాన్ని సేవించి ఉజ్జీవించాను అంటున్నారు ఆళ్వార్లు. లోకులందరూ సంఘముగా చేరి స్తోత్రం చేయదగినట్లుగా ఉన్నటువంటి వాడు, మహాకృప కలిగినటువంటి వాడు, సుందరమైన వర్షాకాల మేఘము లాంటి వాడు, మాకు ఉపకారకుడు అయిన లక్ష్మీదేవితోటి భూదేవితోటి తిరునాంగూరులో ఉన్న చెంపన్సే కోయిల్ అనే దివ్యదేశమునందు అలాంటి పెరుమాళను సేవించి నేను ఉజ్జీవించాను అంటున్నారు ఈ పాత్రంలో. முதல் பாட்டு பேரணிந்து லௌகிகர் அடங்கலும் திரண்டு என்னும் அவன் திருவடிகளிலே விழுந்து திருநாமத்தை சொல்லி ஸ்தோத்திரம் பண்ணி ஆசிரிக்க அவர்கள் ஆசிரியனத்து அளவல்லாதபடி பிரசாதத்தை அவர்கள் పక్కలిలే பண்ணி అప్పటి எனக்கு ఉపకారకనానవనే. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ గుంపులు గుంపులుగా వెళ్ళి ఆయన తిరువడిగళ్ళ మీద పడి తిరునామాలని అనుసంధానం చేసి ఆశ్రయిస్తే, వీళ్ళు చేసినటువంటి తిరునామం, వీళ్ళు ఇంత తిరునామం చేశారండి, ఇంతే ఫలాలని ఇవ్వాలి అని కాకుండా அவர்கள் ఆశ్రయిత అళవల్లాదపడి ప్రసాదத்தை அவர்கள் పక్కలిలే பண்ணி, అంటే తన యొక్క ప్రసాదాన్ని అనుగ్రహాన్ని వాళ్ళ విషయంలో పరిపూర్ణంగా చూపించినటువంటి వాడు అప్పటి ఎనక్కు ఉపకారకనానవనే. ఆ రీతిగా నా విషయంలో కూడా ఉపకరించినటువంటి వాడు నిత్యమాన యవ్వనத்தை உடையளாய் அத்தாலே சர்வேஸ்வரன் திருவுள்ளத்தை தன் பக்கலிலே துவக்கி ஆசிரித்தருடைய குத்தத்தை நகச்சின்னாபராஜதி என்னும் பெரிய பிராட்டியோடே கூட முதல் தன்னிலே குத்தத்தை காண்கிற శ్రీ భూమి పిరాట్టియం కూడా నిற்க. ఎప్పుడు ఎలా అంటే పెరియ పిరాట్టి ఎలా అంటే ఆవిడట
నిత్య యవ్వనురాలుగా ఉండేటువంటి పెరియ పిరాటి ఏం చేస్తుందట, ఆ సర్వేశ్వరుడి యొక్క మనసులో తన తన మీద ప్రేమని కలిగింప చేసుకొని ఆశ్రితుల యొక్క దోషాలని చూడకుండా నాకు నాపరాధ్యతి అని ఆయన ఆశ్రితుల యొక్క దోషాలని సమర్థించి చెప్పేటువంటి పెరియ పిరాటి అసలు ఆ దోషాలని చూడటం ఎందుకు, సహించి ఉండటం ఎందుకు, అసలు వాటిని చూడకుండా ఉంటే సరిపోతుంది కదా అని ఈ మార్గం ద్వారా ఈ రీతిగా ఆయనని కూడా పొరైక్కువాత్తాయిరుకు ఆయన కూడా సహింపచేస్తుంది భూమి పిరాటి. వీళ్ళిద్దరితోటి వేంచేసి ఉన్నటువంటి దివ్యదేశం ఈ సెంపొన్సై కోయిల్ అనేటువంటి ఈ దివ్యదేశము. తీరిత్యాది முதல் தன்னிலே லோகத்தில் காட்டில் ఐశ్వర్యం విందీరుక్కుమాయిత్తు ఆ ఊరిల్. అసలు ఆరంభంలో ఇక్కడ ఎలా ఉండేదట, లోకంలో అంతటికంటే కూడా ఇక్కడ ఐశ్వర్యం అధికంగా ఉండేదట. అదడియతో తుమ్మడి దర్శనీయమాన మాడంగడయ్యుడయ తిరునాంగూరిల్ నందాన నడువులు సెంపొన్సెయ్యే కోయిలనుళ్ళే. అదంతా పూర్వం ఒకప్పుడు ఇక్కడ చాలా సంపద ఉండేదండి అని తెలిసేలాగా ఆ ఊరిలో చాలా అందమైనటువంటి మేడలు కలిగినటువంటి ఆ ప్రాంతం తిరునాంగూరుకి నడుమధ్య ఉన్నటువంటి సెంపొన్సై కోయిల లోపల కారణి ఇత్యాది ఆ காரத்திலே வருஷோன்முகமாய் கொண்டு அழகே ஒளிவையுடைத்தாயிருப்பது ஒரு மேகம் போலே இருக்கிறவனை கண்ணாலே கண்டு அனுபவிக்கப்பெற்று அசன்னேவா என்னும் நிலைத்திருந்து సంతమేనం ఎంగిరపడియే ఉజ్జీవిత్తు కృతార్థనానేన్ ఎన్గిరార్. ఆ దివ్యదేశంలో ఎలా వేయించేసి ఉన్నట్ట ఆ పెరుమాళ్ళు వర్షాకాలపు మేఘం వలె వర్షించటానికి సిద్ధంగా ఉన్నటువంటి మేఘము వలె అందమైనటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడే మేఘములాగా ఉండి ఇలా నేత్రాలతోటి సేవించటానికి పొందేటట్టుగా అనుభవించేటట్లుగా అసన్నేవా ఎన్ను నిలయతీరిందు. ఈయనను సేవించిన తర్వాత పూర్వం ఎలా ఉన్నాను నేను, అసన్నేవా లేని వాడితో సమానంగా ఉన్నటువంటి నేను ఆ స్థితి తీరి సంతమేనం ఎంగిరపడియే వీడు ఉన్నవాడే, వీడు కూడా ఒక సత్త కలిగిన వాడు అనేటట్టుగా ఉజ్జీవిత్తు కృతార్థనాన్ని ఎంగిరా ఉజ్జీవించి కృతార్థుడనయ్యాను ఆయన్ని సేవించిన తర్వాత. ఎలా ఉన్నాడు ఆయన, వర్షాకాలపు మేఘము వలె ఉన్నటువంటి ఆయనని సేవించిన తర్వాత నేను నేవస భవతి అనేటువంటి స్థితి పోయి సంతమేనం తతో విరుగు పెద్దలైనటువంటి వాళ్ళు వీరు కూడా ఒక వ్యక్తిరా అని గుర్తించేటువంటి స్థితిని పొందాను, ఉజ్జీవనాన్ని పొందాను అంటున్నారు ఆళ్వారు. పేరணிந்து உலகத்தவர் தொழுதேத்தும் பேரருளாளன் எம்பிரானை வாரணி முலையாள் மலர் மகளோடு மண்மகளும் உடன் நிற்ப சீரணி மாடனாங்கை நன்னடுவுள் செம்பொன்சை கோயிலினுள்ளே காரணி மேகம் நின்னதொப்பானை கண்டு கொண்டு ఉయ్యుందొజిందేను. இரண்டாம் பாட்டு ఈ రెండో పాత్రలో ఏం చెప్తున్నారంటే, కీழ்పాటిల్ దివ్యమంగళ విగ్రహத்தை అనుభవిస్తారు, இதில் அதுக்கு உள்ளீடான திவ்ய ఆత్మస్వరూప వైలక్షణ్యத்தை అనుభవితుష్టరాగిరారు. అంటే భగవంతుడి యొక్క స్వరూప రూప గుణ విభూతులు అంటాం కదా. అయితే మొదటి దాంట్లో ఆయన యొక్క దివ్యమంగళ రూపాన్ని అనుభవించారు ఆళ్వారు, ఇందులో స్వరూపాన్ని అనుభవించబోతూ ఉన్నారు. పిరప్పుడు మూపున్ను ఇల్లా అంతన్ ఇన్న இல்லவந்தன்னை பேரியா இன்ப வெள்ளத்தை இறப்பெதிர் கால கழிவுமானானை ஏழி செய்யின் சுவை தன்னை சிறப்புடை மறையோர் நாங்கை நன்னடுவுள் செம்பொன்சை கோயிலினுள்ளே மறை பெரும் பொருளை வானவர் கோனை కండు నాన్ వాడుందొజిందేనే. పిరప్పుడు జన్మముతో కూడా, మూపు ముదిమి మొదలగునవి, ఒండ్రు ఇల్లవంతన్నై ఒకటి అంటే పుట్టుక లేదు ముసలితనము లేనటువంటి వాడు, పేదియా ఛేదించనటువంటి, ఇన్బ వెள்ளత్తై ఆనంద ప్రవాహమైనటువంటి వాడు, ఇరప్పు భూతము, ఎదిరు
ఎదిల్ భవిష్యత్తు కజివు కాలం వర్తమాన కాలములు ఆనానై అయిన వాడును ఏజి సయ్యన్ సప్తస్వరముల యొక్క సువై తన్నై రసమైన వాడును మరై పెరుంపొరులై వేదముల యొక్క గొప్ప అర్థమైన వాడును అయిన వానవరకోనై నిత్యసూర్య నాయకుని సిరప్పుడై ఆధిక్యము గల మరయోరు బ్రాహ్మణులు నిత్యవాసము చేస్తూ ఉన్నటువంటి నాంగై నన్నడుగుల్ తెంపొన్సై కోయిలనుళ్ళే నాన్ కండు వాజందు చెందేన్. అంటే ఆ తిరునాంగూరులోని నట్ట నడుమన ఉన్నటువంటి చెంపన్సై కోయిలనడి దివ్యదేశంలో నేను ఆయన్ని సేవించాను, ఉజ్జీవించాను అంటున్నారు ఈ పాసురంలో. జన్మ మొదలగు షడ్భావ వికారాలు లేనటువంటి వాడు, ఏకరూపమైనటువంటి అందము కలిగిన వాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండేటువంటి వాడు, సప్తస్వరముల యొక్క రసమైన వాడు, వేదములకు ప్రధానమైన అర్థమైనటువంటి వాడు అయినా ఆ నిత్యసూరి నాయకుణ్ణి గొప్ప వేదాధ్యయన పరులు నిత్యవాసం చేస్తూ తిరునాంగూరు యందు నట్ట నడుమనున్న సెంపున్సై కోయిలనడి దివ్యదేశంలో నేను సేవించి ఉజ్జీవించాను అంటున్నారు ఆళ్వారు ఈ పాత్రంలో. இரண்டாம் பாட்டு பிறப்பித்யாதி பிறப்பது மூப்பதா கைக்கு ஹேතු எல்லாமையாலே ஜன்மஜராதிகளாகிற பிரசங்கமும் இன்னிக்கே இருக்கிறவனை. మనం పిరప్పదు పుట్టుగా మూప్పదాగైకు హేతువిల్లామయ్యాలే. ఈయన పుట్టడానికి కానీ అదే మూప్పదంటే ముసలితనం రావటానికి కానీ కారణం లేకపోవటం చేత జన్మ జర ఆదిగళాగిర ప్రసంగము ఇన్నిక్కే ఇరుక్కిరవనే. అంటే ఈయనకి జన్మ అదిగో జర మొదలైనటువంటి ఆ ప్రసంగమే లేనటువంటి వాడు. అంటే ఎవరికైనా మనకు వస్తున్నాయి అంటే అప్పుడే మోగిందేంటి బాంబు 5 మనకి ఈ జన్మ రావటానికి కానీ ఈ జన్మ వచ్చిన తర్వాత ఈ శరీరంలో మార్పులతోటి ఈ వార్ధక్యం రావటానికి కారణం ఏమిటి? మన యొక్క కర్మ ఫలాలు. అలాంటి మన యొక్క కర్మల కారణంగా మనం జన్మిస్తాం. కర్మల కారణంగానే ఈ వార్ధక్యం లాంటివన్నీ మన జీవితంలో వచ్చి చేరతాయి. కానీ అలాంటివేమీ లేనటువంటి వాడు. பிறப்பது மூப்பதாக நிற்கச்செய்தே ஒரு பிரம்மகல்ப மாத்திரம் இருந்து முடிகிறதை கொண்டு பிறப்பம் மூப்பும் இல்லை என்று சொல்லா நின்னதிரே பிரம்மாதிகளை మొదలిలే అవ్విడయాత్తమం சொல்ல వన్నాదిరిక్కిరవనే. అండ్ ఈయనకేమిటి జన్మ జర అని లేనటువంటి వాడు ఒక్కడేనా? ఆ బ్రహ్మాదులకు కూడా అవి లేవు అని కదా చెప్తున్నారు. అంటే వాళ్ళకి లేకపోవటం కాదండి. బ్రహ్మగారికి ఒక పగలంటే సహస్రం చతుర్యుగాల కాలం. అంటే ఈ చతుర్యుగ 4 యుగాలు 1000 సార్లు గడిస్తే అప్పుడు బ్రహ్మగారికి ఒక పగలు. అలానే మళ్ళా ఈ చతుర్యుగాలు 1000 సార్లు గడిచిపోతే అప్పుడు బ్రహ్మగారికి ఒక రాత్రి. ఇంద్రుడి గారికి బ్రహ్మగారి ఒక పగలు, ఇంద్రుడి గారి ఆయుష్. అంటే 1000 సార్లు అంటే ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు లెక్కకు కూడా అందనటువంటి అన్ని సంవత్సరాలు కావటం చేత, ఇంత దీర్ఘమైన కాలం కావటం చేత వాళ్ళకి జన్మ లేదండి జర లేదండి అని చెప్పడమే తప్ప వాస్తవానికి వాళ్ళకి జన్మ జర అనేటువంటివి వాళ్ళకు కూడా ఉంటాయి. பிறப்பது மூப்பதாக நிற்கச் செய்தே ஒரு బ్రహ్మకల్ప మాత్రం ఇరుందు ముడిగిరత్తై కొండు. బ్రహ్మకల్పం ఉండి ఆ తర్వాత నశిస్తారు కనుక పిరప్పుం మూపుం ఎల్లయ్యన్ను చల్లానిన్నదిరే బ్రహ్మాదిగలే. అది వాళ్ళకంటూ అసలు ఉన్నాయి, కానీ ఇంత దీర్ఘకాలం కావటం చేత చెప్పటం లేదు. కానీ ఈ సర్వేశ్వరుడు లాంటి వాడు మొదలిలే అవ్విడయాత్తమం సొల్ల వన్నాదిరుక్కిరవనే. అసలు ఆరంభంలోనే అలా జన్మ జర ఇలాంటివి ఏమీ లేనటువంటి వాడండి. பேதியா இன்ப வெள்ளத்தை భేదియాద ఆనంద సముద్రத்தை ఛేదించడానికి వీలు కాని ఆనంద సముద్రము లాంటి వాడు. అందుకనే ఆయన్ని ఆనందమయ ఎన్నక్కడ వదిలే. ఆనందమయుడు అంటే ఆనందం అధికంగా కలిగినటువంటి వాడని.
ఆనంద ప్రాచుర్యத்தை சொல்லுகிறது. ఆనందం యొక్క ఆధిక్యం, ఆనందమయుడు అంటే జీవాత్మావినుடைய స్వరూపముం నిత్యమాయ్ ధర్మభూత జ్ఞానముం நித்தியமாயிருக்கச் செய்தேயும் ஞான பிரசரத்வாரத்தினுடைய சங்கோச்ச விகாசத்தை பத்தி జ్ఞానத்துக்கு ఉదయాస్తమయ వ్యవహారం పన్నా నిన్నదిరే. ఏమండి, ఆయనలా నిత్యుడు, ఈ జీవుడు కూడా అలా నిత్యుడే కదా. ఆయనలా ఆ జ్ఞాన స్వరూపుడు, ఈ జీవుడు అలాంటి వాడే కదా. ఆయన జ్ఞానం ఉంటుంది, జీవుడికి జ్ఞానం, ఆయనకి ఆనందం, జీవుడికి ఆనందం, అన్ని సమానంగా ఉన్నాయి కదా. అయితే ఈ జీవుడికి ఆ పరమాత్మకి ఏమిటండి తారతమ్యం? జీవాత్మ యొక్క స్వరూపము నిత్యము, ధర్మభూత జ్ఞానము నిత్యము. అయితే జ్ఞాన ప్రసార ద్వారా, ఈ జ్ఞానాన్ని ప్రసరింపచేసేటువంటి ద్వారం యొక్క సంకోచ వికాసాలని బట్టి ఒక్కొక్కసారి అది చక్కగా జ్ఞాన ప్రసార ద్వారమైనటువంటి మనస్సు, అది ఒక్కోసారి సంకోచించి ఉంటుంది, ఒక్కోసారి వికసించి ఉంటుంది. అది సంకోచం కలిగినప్పుడేమో సూర్యాస్తమయం, వికాసం కలిగినప్పుడేమో ఉదయము. అలా జ్ఞానత్తుకు ఉదయ అస్తమయ వ్యవహారం పన్నా నిన్నదిరే. అంటే ఈ జ్ఞానము తగ్గటము పెరగటము లాంటివి చేస్తూ ఉంటుంది కదా. అవ్వోపాధి స్వరూపము నిత్యమాயிருందదేయాఖిలిం కర్మ నిబంధనమాగ ఉండానా అతి సంసర్గ వియోగంగళాల్ పిరందాన్ ముడిందాన్ ఎంగిర వ్యపదేశత్తుకు అర్హమాగా నిన్నదిరే. అదే రీతిగా స్వరూపం నిత్యమే ఉండేదైనప్పటికీ కర్మకారణంగా వచ్చినటువంటి ఈ దేహ సంబంధము చేత పిరందాను పుట్టాడు, ముడిందాన్ నశించాడు అనేటువంటి వ్యపదేశానికి అర్హం ఆగా నిన్నదిరే. అర్హమయ్యేటట్టుగా ఉంటున్నాడు ఈ జీవుడు. కానీ సర్వేశ్వరుడు అలా కాదు. అప్పటి 30 కర్మమిల్లామయ్యాలే ஒரு நாளும் பேரிக்க கடவதன்னிக்கே ఎన్నుం ఒక్క ఏక రూపమాన స్వరూపத்தை ఉడయవనే. ఆ రీతిగా కాకుండా అలాంటి కర్మమేమీ లేకపోవటం చేత, అంటే వీడు పుట్టాడు పోయాడు అనేది ఎందుకు జరుగుతుంది జీవుడికి? ఆయన వలె ఆనంద స్వరూపుడు, ఆయన వలె నిత్యుడైనప్పటికీ ఇతనికి కర్మ సంబంధం. ఈ కర్మ సంబంధం వల్ల దేహం వస్తోంది. ఈ దేహం ఉండటం చేత పుట్టాడండి, పెరిగాడండి, పోయాడండి, వార్ధక్యం అండి, ఇలాంటివన్నీ వస్తున్నాయి. కానీ అలాంటి కర్మము లేదు. అంచేత ఒక్కరోజు కూడా ఛేదించడానికి వీలు కానటువంటి రీతిగా ఒకే రీతిగా స్వరూపాన్ని కలిగినటువంటి వాడు, ఏకరూపం. ఇవాళ పుట్టాడు రేపు పెరిగాడు అనేటువంటి మార్పులేమి లేవు. ఎప్పుడూ ఒకే రీతి అయినటువంటి స్వరూపాన్ని కలిగినటువంటి వాడు. అంతేకాదు జ్ఞానం కలిగిన వాడు, జ్ఞానం లేనటువంటి వాడిగా ఉన్నాడు. జ్ఞాన సంకోచము, జ్ఞాన వికాసము ఇవేమీ లేకుండా ఎప్పుడూ ఏకరీతిగా స్వరూపాన్ని, స్వరూపం అంటే జ్ఞానము ఆనందము స్వరూపముగా కలిగినటువంటి వాడు కనుక మన యొక్క జ్ఞానానికి సంకోచ వికాసాలు ఉంటాయి. కానీ ఆయన యొక్క జ్ఞానానికి అలాంటివేమీ ఉండవు. మన యొక్క జ్ఞానానికి సంకోచ వికాసాలు రావటానికి కారణం ఈ దేహ సంబంధం. ఈ దేహ సంబంధం కలగటానికి కారణం మన యొక్క కర్మలు. కానీ పరమాత్మకి ఆ కర్మలు లేవు, కర్మల వల్ల కలిగేటువంటి దేహము లేదు, ఆ దేహ సంబంధం వల్ల కలిగేటువంటి సంకోచ వికాసాలు లేవు ఆయన యొక్క జ్ఞానానికి. అది ఆ జ్ఞానంలో సంకోచ వికాసాలు లేవు. ఆనందమయుడు, ఆనందం అధికంగా కలిగినటువంటి వాడు. అంచేత ఆయన ఎప్పుడూ ఏకరీతిగా ఉండేటువంటి స్వరూపాన్ని కలిగినటువంటి వాడు. ఇప్పటి ఇరుక్కయ్యాలే కాలత్రయస్థలం ఉళ్ళవనే. అదిగో ఇలా ఉండేటువంటి ఆయన మొదట ఏం చెప్పారు? ఆ పుట్టుక వార్ధక్యము అనేటువంటివి లేనివాడు అన్నారు. ఆ తర్వాత ఏం చెప్పారు? ఆనంద స్వరూపుడు అన్నారు, జ్ఞాన స్వరూపుడు అన్నారు. అలా ఉండటం చేత కాలత్రయత్తిలం ఉళ్ళవనే, 3 కాలాల్లోనూ ఉంటాట. ఎలాగా? ఇరందా ఎంగిర ఇది భూతకాలத்தை, ఏదేరు భవిష్యమాన కాలத்தை, ఖజివు వర్తమాన కాలத்தை, ఇలా కాలత్రయత్తిలం ఉళ్ళనానవనే. 3 భూతకాలంలోనూ ఉంటాట, భవిష్యత్ కాలంలోనూ ఉంటాట, వర్తమానంలోనూ ఉన్నాడు. ఇలా 3 కాలాలలోనూ ఉండేటువంటి వాడు. జన్మజరాదిగడై ఉడయ్యవన్ అన్నికే ఎన్నుం ఒక్క ఏకరూపమాన స్వరూపத்தை ఉడయ్యనాయికొండు కాలత్రయత్తిలం ఉళ్ళనానవనే. జన్మ వార్ధక్యము లేకుండా ఎప్పుడు ఏకరూపంగా ఉండేటువంటి స్వరూపం కలిగి భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నింట్లో ఉన్నటువంటి వాడు. ఏజి సయ్యన్
సువై తన్నై ఏజు ఇసయ్యం సప్త స్వరాలలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని కలిగినటువంటి వాడు. సప్తస్వరంగళిலும் ఉండాన రసవత్తా రసవస్తుత్తాన్ ஒரு ఒడువు కొండ అప్పుడే. ఈ సప్త స్వరాల్లో ఉన్నటువంటి ఆనందమంతా ఒక ఆకారం తాలిస్తే ఎలా ఉంటుందంటే, ఇదిగో ఇలా నిరతిశయ భోగ్యభూతన ఇరుందుళ్ళవని అలా ఒక ఆకారం తాల్చినట్టుగా నిరతిశయ భోగ్యభూతుడుగా ఉన్నటువంటి వాడు. బేదియా నిన్న వెళ్ళం ఎన్నవిడం స్వరూపత్తినుడే భోగ్యత్తై సొల్లిత్తు. బేదియా అనే దగ్గర స్వరూపం యొక్క భోగ్యత చెప్పబడింది. ఇంగు ఇక్కడ గుణయోగత్తాలు వంద భోగ్యతై సొల్లుగిరదు, గుణాల చేత కలిగినటువంటి భోగ్యత. సిరప్పిత్యాది సిరప్పాలంటే మిగుతి అయి సొల్లుగిరదు ఆధిక్యం. ఆగా బ్రాహ్మణ్యత్తాలు వంద ఆధిక్యத்தை உடைய బ్రాహ్మణరుడే తిరునాంగూరిల్ నన్న నడువుల్. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణోత్తముల వైభవాన్ని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏమిటంటే బ్రాహ్మణ్యం వల్ల కలిగినటువంటి ఆధిక్యాన్ని కలిగినటువంటి బ్రాహ్మణోత్తములు వేంచేసి ఉన్నటువంటి ఏ ఊరది? చెంపొన్సే కోయిలిన్ ఉళ్ళే పరమపదத்திலே போய் அன்னிக்கே மறை பெரும் பொருளை మరై పొరుడా ఇరుపరుగలిరే. పరమపదంలో సెంపొన్సే కోయిలనుండే ఈ సెంపొన్సే కోయిలలో పరమపదానికి వెళ్ళి కాకుండా మరై పెరుం పొరుడై మరైకు పొరుళా ఇరుపరుగలిరే అంటే జీవాత్మాక్కடும் பிரம்மாதிகரும் அவர்களை போலன்னிக்கே ஸ்வேதர సమస్త వస్తుక్కడం తనకు ప్రకారమాయ్. ఆ సెంపన్సే కోయిలలో ఈ ఎలా ఉంటాడు? శ్వేతర సమస్త వస్తుక్కడం తనకు ప్రకారమాయ్. వీళ్ళందరూ ఈ జీవులు ఈ ప్రకృతి చిత్తు అచిత్తు అని చెప్పబడే ఈ జీవులు గాని ప్రకృతి గాని అన్నింటినీ తనకు ప్రకారంగా కలిగినటువంటి వాడు, తాను ప్రకారిగా ఉండేటువంటి వాడు. వేదానికి ప్రధానతయా వాచ్యభూతనాయ వల్లవనే. వేదం ఎవరిని తెలియచేస్తుందండి? ఈయననే తెలియచేస్తుంది. ప్రధానంగా తెలియచేయబడేటువంటి వాడిని వేదైత సర్వై అహమేవ వేద్య అని సర్వే వేదాయత్పదమామనంతి. వేదాలన్నీ వెళ్ళి ఎవరిని ఆశ్రయిస్తున్నాయి అనే రీతిగా వేదాల చేత చెప్పబడేటువంటి వాడిని తెలియచేయబడేటువంటి వాడి నేనే అనేటట్లుగా ఉన్నటువంటి ఆయన్ని వానవరకోనై செம்பன்சே கோயிலனுள்ளே வானவர்கோனை இப்படி இருக்கிறவன்தான் అయర్వరు అమరர்கள் అధిపతి ఆయిత్తు. ఇలా ఇక్కడ వేయించేసి ఉన్నటువంటి వాడు ఎవరు? అయర్వరు అమరர்கள் అధిపతి, నిత్యసూరులకు నాయకుడు. ఇని వేదంతానం తద్విప్రాతో విపన్యవో జాగృవాన్ తస్తమిందతే ఎన్నిరవోదువదు. అదిగా శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి నిత్యులు ముక్తులు కూడా ఎప్పుడు ఆయన్ని స్తోత్రం చేస్తూ ఉంటారని చెప్పినట్టుగా. ఒక్క నిమిషం అండి, కరెంటు పోయిన తలుపు తీసుకొస్తాను. என்கிறேவோதுவர் இப்படி இருக்கிறவனை వేదైక సమధిగమ్యనాక కేక్కయ్యన్నిక్కే కన్నాలే కాణప్పెత్తు. అలా శ్రీవైకుంఠంలో ఉంటాట. ఆయన నిత్యులు ముక్తులు ఆయన ఎప్పుడు స్తోత్రం చేస్తూ ఉంటారట అని వినటం మాత్రమే కాదండి, ఆయన్ని కంటితో సేవించేలాగా పొందాను నేను. నివాడందుచిందేన్ ఇని వాడుగై కూరదేశ విశేషం తేడి పొది సోరు కట్టి అరుగాద పయనం పోగ వేండాది కృతార్థనాగా పెట్టేన్ ఎన్గిరార్. ఏమిటి? ఇలా ఉజ్జీవించటానికి ఎలా వెళ్ళాలి? ఆ శ్రీవైకుంఠానికి వెళ్ళాలి అంటే అది ఒక దేశ విశేషం తేడి ఆ శ్రీవైకుంఠాన్ని వెతుక్కుంటూ
అదిగో దారిలో పాదేయమని చెప్పినట్లుగా చాలా దూర ప్రయాణం చేయాలంటే కాస్త దారి బత్యం కూడా మూట కట్టుకోవాలి కదండి. అలా దారి బత్యాన్ని మూట కట్టుకొని అరుదైనటువంటి ప్రయాణం చేస్తూ వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇదిగో ఆ శ్రీవైకుంఠంలో ఉండేటువంటి వాడే ఇక్కడ సెంపొన్సై కోయిల్లో వేయించేసి ఉన్నాడు. ఆయన్ని నేను సేవించాను, కృతార్థనాగ పెట్టేన్, కృతార్థునుడిని అయ్యాను అంటున్నారు ఆళ్వార్లు. అంటే ఆ శ్రీవైకుంఠంలో వైకుంఠానికి వెళ్ళి ఆయన సేవించాలి అంటే చాలా దుర్లభమైనటువంటి ప్రయాణం. అదిగో దారి బచ్చం కట్టుకోవాలి, ఇలాంటివేమి అవసరం లేకుండా ఇక్కడే ఆయన్ని నేను సేవించాను అంటున్నారు ఆళ్వారు. பிறப்படு மூப்பொன்னு இல்லவன் தன்னை பேரியா இன்ப வெள்ளத்தை இறப்பெதிர் கால கழிவுமானானை ஏஜி செய்யின் சுவை தன்னை சிறப்புடை மறையோர் நாங்கை நன்னடுவுள் செம்பொன்சை கோயிலின் உள்ளே மறை பெரும் பொருளை வானவர் கோனை கண்டு நான் வாழ்ந்தொழிந்தேனே. మూడవ పాటు మూడవ పాసురం. ఇందులో ఏం చెప్తున్నారు? మూడవ పాసురంలో கீழ் பாட்டில் அனுசந்தித்த திவ்ய ஆத்மஸ்வரூபத்தினுடைய సర్వ వ్యాపనశీలతయ్యే అనుసంధిత్తు ఇనియరాగిరార్ ఎన్ను సంగతి. కింద చెప్పినటువంటి దివ్య ఆత్మస్వరూపం యొక్క సర్వవ్యాపనశీలతయ్యే, అంతటా వ్యాపించి ఉండేటువంటి తత్వము అనే దాన్ని అనుభవించి ఆనందపడుతూ ఉన్నారట ఆళ్వార్లు ఈ పాత్రలో. திடவி சும்பிரு நீர் திங்களும் சுடரும் செஷநிலத்துயிர்களும் மத்தும் படரு பொருள்களுமாய் நின்னவன் தன்னை பங்கயத்தையன் அவன் அணையே திடமொழி மறையோர் நாங்கை நன்னடுவும் செம்பொன்சை கோயிலின் உள்ளே கடல் நிற வண்ணன் தன்னை நான் అడియేన్ కండు కొండు ఉయిందెజుందేనే. ప్రతిపదార్థం. తెడం విశుంబు దృఢమైన ఆకాశము, ఎరి నీరు తింగళం సుడరం చెజు నిలత్తు ఉయిరుగళం, అగ్ని జలము చంద్రుడు సూర్యుడు సమృద్ధమైనటువంటి ఈ భూమి అందలి ఉయిరుగళం ప్రాణులు, మత్తుం తక్కిన పడర్ విస్తృతమైన పొరులుగళం పదార్థాలు, ఆయ్ వీటన్నింటికీ అంతరాత్మయై నిన్నవంతన్నై ఉన్నవాడును. కడల్ సముద్రము యొక్క నిరం కాంతి వంటి వన్నంతన్నై ఆ వర్ణము కలవాడు అయిన స్వామిని పంగయత్తు తిరునాభీకమలమందు పుట్టిన అవన్ అట్టి ప్రసిద్ధుడైన అయననయ్య బ్రహ్మతో సమానమైన తేడామోషి పటు వాక్యములు గల మరయ్యోర్ వేదాధ్యయన పరులు గల నాంగై నన్నడువుల్ செம்பொன்சை கோயிலின் உள்ளே అడియేన్ నాన్ కండుకొండు ఉయిందొజిందేనే. ఈ నాంగూరు యొక్క నట్ట నడుమనున్న చెంపొన్సై కోయిల్ అనే దివ్య దేశమునందు దాసుడనైన నేను సేవించి ఉజ్జీవించి విడిచి తిని. పంచభూతాలకు, చంద్ర సూర్యులకి, సకల ప్రాణులకు అంతరాత్మ అయినటువంటి సముద్రవర్ణుణ్ణి పద్మోద్భవుడగు బ్రహ్మను పోలిన పటు వాక్యములు కల వేదాధ్యయన పరులు నిత్యవాసం చేస్తూ ఉన్నటువంటి తిరునాంగూరులోని చెంపన్సై కోయిల్ అనే దివ్యదేశమునందు దాసుడనైన నేను సేవించి ఉజ్జీవించాను అంటున్నారు ఈ పాత్రలో. తెడవిసుంబు లోకాయతికన్. మూడాం పాటు తెడవిసుంబు లోకాయతికన్ முதலிலே ఆకాశం ఎన్నువురు తత్వమిల్లయ్యన్నాను. లోకాయతికులు ఏం చెప్పారు? ఆకాశం అనే తత్వమే లేదు అని చెప్పారు. அவனுடைய மதத்தை நிரசிக்கைக்காக வைதிக பிரக்ரியையின்படியே ஆகாசாத்வாயு என்கிற கிரமத்திலே அல்லாதவை எல்லாம் உண்டாததற்கு முன்னே உண்டாவதுமாய் அவை அழிந்தாலும் சில நாள் நின்று அழியும் அதுவுமாய் இருக்கையாலும் திடவிசும்பு என்கிறாராகவுமாம்.
వీళ్ళేం చెప్పారు, మిగతా మతస్థులు ఆ మతాన్ని నిరసింపచేయటం కోసమని వైదిక ప్రక్రియ ప్రకారంగా ఆకాశాత్ వాయు అని చెప్పిన, ఆకాశం నుండి వాయువండి అని చెప్పే క్రమంలో వీటన్నింటికంటే ముందే ఉన్నదండి ఆకాశం. ఇవన్నీ నశించిపోయిన తర్వాత కూడా చివర ఉండి నశించేది ఆకాశము అని చెప్పారు. అందుకని తెడ విసుంబు అన్నారు. అన్నికే పదార్థங்களுకెల్లాం ఓరో స్వభావం నీతమాయిరుక్కయ్యాలే వ్యవస్థిత స్వభావమాన భూత పంచగత్తై చొల్లుదల్. లేదా పదార్థాలన్నింటికీ ఒక్కొక్క స్వభావం నీతంగా ఉండటం చేత వ్యవస్థిత స్వభావమాన భూత పంచకంగళై చొల్లుదల్. వ్యవస్థిత స్వభావం, వీటికి ఇవి అని ఒక నిర్దేశించి చెప్పబడేటువంటి స్వభావం ఉండటం చేత తిన్ విసుంబు తెడ విసుంబు అంటే భూత పంచకాలని చెప్పినట్లు అర్థం చెప్పుకోవచ్చని. ఇమ్మూండ్రు అంజుక్కు ఉపలక్షణమాయ్. ఈ మూండు తెడ విసుంబు ఆకాశాత్ వాయు అని 2 చెప్పారనుకోండి, మిగతా 3 ఉన్నాయి కదా. ఈ 3 కూడా 5టికి ఉపలక్షణమని. ఇది దన్నిల్ వన్నిల్ సొన్న స్వభావం మత్తై నాలిலும் మేరక్కడవదా ఇరుక్కుమాయిట్టు. అదిగో ఇది దన్నిల్ వన్నిల్ సొన్న స్వభావం, ఒకదాని యొక్క స్వభావం మిగతా 4గింటిలోనూ కూడా మనం చూడగలిగేటట్టుగా కదా ఉంటుంది. తింగళం చూడరం కార్యవర్గత్తుకు ఎల్లాం ఉపలక్షణం కార్యకోటిల్ చంద్ర సూర్యర్ఘడం భూమిயில் மனுஷர்களும் மற்றும் அனுக்தமான தேவதிரியஸ்தாவரங்களுமாய்க்கொண்டு விஸ்திருதனாய் நின்னவனை. తింగళం చూడరు కార్యవర్గుత్తెక్క ఎల్లాం ఉపలక్షణం అంటే సూర్యుడు చంద్రుడు అని చెబితే మిగతా కార్యవర్గాన్ని మొత్తం చెప్పినట్లేనండి అని. కార్యకోటి చంద్ర సూర్యరుఘడం, కార్యకోటిలో ఉన్నటువంటి చంద్రుడు సూర్యుడు, భూమిలో ఉన్న మనుష్యులు, మిగతా అనుక్తమాన దేవతిర్యక స్థావరాలు మొత్తం కూడా విస్తృతనాయి నిన్నవనే అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నటువంటి వాడు అని. తత్ సృష్టియా ఇత్యాది ఇల్పడి ఇవత్తై అడయ్య ఉండాకి ఇవత్తినుళ్ళే తాన్ అనుప్రవేశిత్తు అత్తాలేవయెల్లాం తాన్ ఎన్నలాంబడి నిర్కిరవనై. తత్ సృష్టివా దాన్ని సృష్టించి అని చెప్పినట్లుగా వీటన్నింటినీ కూడా సృష్టించి వీడి లోపల అనుప్రవేశం చేసి ఇవన్నీ కూడా తాను అనేటువంటి ఆ పదంలో నిలచి ఉండేటట్లుగా ఉన్నటువంటి వాడు. తత్వం అసి అయమాత్మ బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ అని. ఇదిగో తత్వం అసి, తత్వం అసి నువ్వేనయ్యా తత్వం అని చెప్పినట్లు అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మ బ్రహ్మ 2 వేరువేరని. బ్రహ్మదాసాహ ఎన్నుం సొల్లుగిరపడియే, బ్రహ్మకి దాసులైనటువంటి వాళ్ళు జీవులు అని చెప్పినట్లుగా పంగయం ఇత్యాది తిరునాభి కమలత్తై పిరప్పిడమాగబడయ్య బ్రహ్మావై పోలే పజుదు పోగాద వాత్తయ్యై ఉడయ్యరా ఇరుప్పరుగల్. తిరునాభి కమలాన్ని పుట్టుక స్థానంగా కలిగినటువంటి బ్రహ్మగారి వలె పజుదు పోగాద వాత్తయ్యై, వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నారు అంటే ఆ మాట వ్యర్థం కానటువంటి వాళ్ళట ఆ ఊర్లో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములంతా. తాన్ వన్నై சொன்னாలు తన్నాలు అది భేదిక్క పోగాదే వేరే అదుక్కు ஒரு పోక్కడి తేడ వేణుమిరే. పరమాత్మ ఏదైనా ఒకటి చెప్పాడనుకోండి, అది ఇంకా ఆయన కూడా దాన్ని అందులోంచి తిరిగి వెనక్కి రాలేడు. ఒక మాట ఏదైనా చెప్పాడంటే అది ఇంకా ఆయన చేత కూడా తిరిగి మార్చడానికి వీలు కానట్లుగా ఉన్నటువంటి స్థితి కదా. అలా నీ సొన్న పడుడు పోగామయ్యాలే, నీ సొన్నది పడుడు పోగామయ్యాలే నాంగల్ మీరు కుప్పడా నిన్ను మీరే అన్నారుగల్ దేవరగల్. అదిగో అందుకనే దేవతలు అంటారట, పరమాత్మ నువ్వు చెప్పినటువంటి మాటను వెనక్కి తిరిగి తీసుకోవడానికి అవకాశం లేకపోవటం చేత నాంగల్ మిరుక్కుప్పడా నిన్నో మీరే, మేము ఇలా తిప్పలు పడాల్సి వస్తోందయ్యా. ఎందుకని ఆ దేవతలందరికీ ఏవేవో వరాలు ఇస్తాడు, రాక్షసులందరికీ. అంచేత ఆయన ఇచ్చినటువంటి వరాల్ని ఆయనే తిరిగి వెనక్కి అడిగేసే అవకాశం లేదు కాబట్టి మేము ఇన్ని బాధలు పడుతున్నామయ్యా అంటారట దేవతలంతా ఆయన్ని. అలాంటి కడలిత్యాది కాణవే తాపత్రయం ఆరుంబడి శ్రమహర మానవడి వయ్యుడయ్యవనై కండు అనుభవిస్తున్నాన్
ఉజ్జీవిక్కపెట్టేన్ ఎంగిరారు. కానవే ఒక్కసారి ఆయన్ని సేవిస్తే చాలు. కడల్ నిరవండం తన్నై నాన్ అడియేన్ కండుకొండు ఉయందొజిందేన్. ఒక్కసారి ఆయన్ని సేవిస్తే చాలు తాపత్రయాలన్నీ నశించిపోయేటట్లుగా ఉన్నటువంటి, తాపత్రయాలంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనేటువంటి ఈ తాపత్రయాలన్నీ కూడా తొలగిపోయేటట్లుగా శ్రమహర మానవుడి వయ్యుడయ్యవనై కండు అనుభవిస్తూ ఆ శ్రమని హరించేటువంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని కలిగినటువంటి ఆయనని సేవించి అనుభవించి నాను ఉజ్జీవిక్కపెట్టేన్ ఎంగిరారు. ఆ ఊరు అలాంటి పెరుమాళని నేను సేవించి ఉజ్జీవించాను అంటున్నారు ఆళ్వారు. திரவி சும்பிரி நீர் திங்களும் சுடரும் செழுநிலத்துயர்களும் மற்றும் படரு பொருள்களுமாய் நின்னவன் தன்னை பங்கயத்தயன் அவன் அனையா திடமொழிமறையோர் நாங்கை நன்னடுவும் செம்பொன்சை கோயிலினுள்ளே கடல் நிறவண்ணன் தன்னை நான் அடியேன் கண்டு கொண்டு உயர்ந்தொழிந்தேனே. நாலாம் பாட்டு నాలుగవ పాసురం. இதுல இந்த కీழ்పాటిల్ అంతర్యామిత్వத்தை అనుసంధిస్తవారు. అన్నింటి లోపల ఉండి అందరికీ ప్రకారిగా ఉన్నాడు కనుక అంతర్యామిత్వాన్ని అనుసంధించినట్లయింది. ఇప్పాటిల్ విభవత్తయ్యం அதுக்குயிட அடியானா వ్యూహత్తయ్యం అనుసంధిక్కిరార్. ఈ పాసురంలో విభవాన్ని, అదుక్కు అడియాన వ్యూహాన్ని చెప్తున్నారట. వ్యూహాన్ని అనుభవిస్తున్నారు ఈ పాసనంలో. వసయ్యరు కురళాయ్ మావలి వేల్విயில் மண்ணள விட்டவன் தன்னை அசை அரும் அமரர் அடியினை வணங்கு வலை கடல் துயன்ன அம்மானை திசை முகனனையோ நாங்கை நன்னடுவுள் செம்பொன்சை கோயிலினுள்ளே உயிருமணி குடம் சூடு நின்னானை கண்டு கொண்டு உயர்ந்தொழிந்தேனே. తాత్పర్యము. పసయ్యర, పసై కాదు అది వసయ్యర. ఒసయ్యరు అయితే నేను ఉత్తయ్యరు కొరలాయ్ దోషములేని, వసయ్యరు కొరలాయ్ దోషములేని వామనుడై మావలి మహాబలి యొక్క వేల్వియిల్ యజ్ఞమందు మణ్ భూమిని అళవిట్టవంతన్నే కొలుచుకొని వాడును. అసై వరుం చాంచల్యములేని, అసై అరుం అనమాట అది, అమరర్ నిత్యసూరులు అణియడై పాదద్వంద్వమును వణంగు ఆశ్రయించేటట్లుగా అలై కడల్ తుయింద అమ్మానై తరంగిస్తూ ఉన్నటువంటి సముద్రంలో నిద్రించినటువంటి ఆ స్వామియును, ఉయిర్ ఉన్నతమైన శ్లాఘ్యమైనటువంటి మణిమకుటం సూడి నిన్నానై మణిఖచ్చితమైన కిరీటాన్ని ధరించి ఉన్నవాడును అయినటువంటి స్వామిని ననయ్యోరు చతుర్ముఖునితో సమానులైనటువంటి బ్రాహ్మణుల యొక్క నాంగై తిరునాంగూరు యొక్క నన్నడుగుల్ నట్టనడుమనున్న చెంపొన్సై కోయిలిన్ ఉళ్ళయే చెంపొన్సై కోయిలనడి దివ్యదేశమందు కండుకొండు సేవించి ఉయిందొజిందేనే ఉజ్జీవించి విడిచితిని. యథార్థమైనటువంటి వామన బ్రహ్మచారి అయి మహాబలి యొక్క యజ్ఞవాటానికి వెళ్ళి 3 అడుగుల భూమిని ధారపట్టి కొలుచుకున్నవాడు, నిత్యసూరులు ఆశ్రయించేటట్లుగా క్షీర సముద్రంలో పవళించినటువంటి వాడు, మణిఖచ్చితమైన కిరీటాన్ని ధరించి నిలిచినవాడు అయిన స్వామిని చతుర్ముఖుని వంటి బ్రాహ్మణులు గల తిరునాంగూరు యొక్క నట్ట నడుమనున్న చెంపొన్సై కోయిలనడి ఈ దివ్యదేశంలో సేవించి ఉజ్జీవించాను అంటున్నారు ఆళ్వారు ఈ పాత్రలో. వసయ్యర కురళాయ్ వామన వేషத்தை పరిగ్రహిக்கிற இடத்தில் ஒரு குறை சொல்ல வண்ணாதபடியான குரல் வடிவை உடையனாய் மகாபலியுடைய యజ్ఞవాటத்திலே భూమి పరప్పడియ వళందవన్ తన్నై. వామన వేషాన్ని స్వీకరించిన సందర్భంలో
ఏ కొరత చెప్పడానికి వీల్లేనట్లుగా పొట్టి వామన రూపాన్ని ధరించి మహాబలి యొక్క వాటికకు వెళ్ళి భూమి మొత్తాన్ని కూడా అలందవంతన్నై కొలిచినటువంటి ఆయనని అసై విద్యాది బ్రహ్మాదిగల్ తిరుప్పార్కడిలే సెన్ను కూప్పిట్టాల్ ఇక్కరయిలే నిన్ను కూప్పిడుగయ్యొజియా ఉள்ள పువ్వులు పరిచర్యై పన్నవണ്ണாதபடி ఇరుక్కయ్యాలే అస్పృష్ట దోష గంధరాన నిత్య సూరిగల్ వందు అడిమై చెయ్యుంబడి. బ్రహ్మ మొదలైనటువంటి దేవతలంతా కూడా పాలకడలకి వెళ్ళి మొరలు పెట్టుకుంటే ఒడ్డునే నిలబడి మొరలు పెట్టుకునేటట్లుగా ఉంటుంది తప్ప లోపలికి వెళ్ళి ఆ పరమాత్మకు ఒక కైంకర్యం చేసేటువంటి అవకాశం లేకపోవటం చేత ఈ నిత్యసూరులంతా వెళ్ళి కైంకర్యం చేసేటట్లుగా అల ఎరియా నిన్నుళ్ళ తిరుప్పార్కలే కన్వళరందు అరుణినవనై అలా అలలు కొడుతూ ఉన్నటువంటి తిరుప్పార్కడలిలో శయనించినటువంటి ఆయనని అసైవరుగయ్యావదు. అసైవరుగై అన్నారు కదా, అంటే ఏమిటి? ஒரு நாள் ఉత్కృష్టరాగ ஒரு நாள் తాడ్చి చెయ్యం అదన్నికే ఇరుక్కే, ఒకరోజు గొప్పవాళ్ళు లాగా ఒకరోజు తక్కువ వాళ్ళలాగా ఉండటం లేనటువంటి వాళ్ళు దిశైముఖ నిత్యాది தனித்தனியே சிருஷ்டி சமராயிருக்கிற பிராமணர் வர்த்திக்கிற திசைமுக நித்யாதி. திசைமுகன் அனையோர் நாங்கை நன்னடுவுள் செம்பன் செய் కోయిలనుళ్ళే ఉయిరుమణి కుడం చూడి నిన్నానై అని చెప్పినట్లుగా ఎలా తనిస్తనియే సృష్టి చమరా ఇరుక్కిర బ్రాహ్మణరు వర్తిక్కిర, ఎలా ఎవరికో ఒక్కొక్క బ్రాహ్మణోత్తముడు ఒక సృష్టి చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళుగా ఉన్నటువంటి అంత శక్తివంతులుగా ఉండేటువంటి ఆదివ్య దేశము உயர் பசுக்களையும் இடையரும் நோக்குகைக்காக గోవిందాభిషేకం పండి నిన్న అప్పోలే సంసారిகளுடைய రక్షణத்துக்காக ముడిసూడి నిర్కిరవనే. ఈ పశువులని గొల్లరిని రక్షించటం కోసమని గోవింద పట్టాభిషేకం గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఆ తర్వాత వాళ్ళందరినీ రక్షించి ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణిచి ఆ తర్వాత ఇంద్రుడు వచ్చి గోవింద పట్టాభిషేకం చేసినట్లుగా ఈ భూమండలంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ రక్షించడం కోసమని కిరీటం ధరించి ఉన్నటువంటి వాడట ఈ செம்பொன்செய் కోయిలులో ఉన్నటువంటి పెరుమాళు. వసయ్యర కురళాయ్ మావరి వేల్విயில் மண்ணளவிட்டவன் தன்னை அசை அரும் அமரர் அடியினை வணங்க வலை கடல் துயன்ன அம்மானை திசை முகன் அணையார் நாங்கை நன்னடுவுள் செம்பொன்செய் கோயிலினுள்ளே உயிர்மணி மகுடம் சூடி நின்னானை கண்டு கொண்டு உயர்ந்தொழிந்தேன். அஞ்சாம் பாட்டு தீமனத்தித்யாதி. அஞ்சாம் பாட்டுல கீழ் பாட்டில் விபவத்திலே நெஞ்சு செல்லுகையாலே விபவந்தான் பலபடி இருக்கையாலே அவத்தில் ராமகிருஷ்ణ అవతారంగళై పేసి అనుభవిస్తూ కలిక్కిరార్ ఎన్ను సంగతి. కింద వ్యూహంలోకి వెళ్ళారు, అంతలో విభవావతారం వామనావతారం గుర్తొచ్చింది, అనుభవించారు. అంతే విభవావతారాల్లోకి మనసు వెళ్ళింది, ఇంకా రామకృష్ణాది అవతారాల్ని అనుభవిస్తున్నారు అనేది. తీమనత్తరక్కర తిరల్ அழித்தவனே என்னு சென்னு அடைந்தவர் தமக்கு தாய் மனத்து இறங்கி அருளினை கொடுக்கும் தைரதன் மதலையை செமையே தேமலர் பொழில் சூழ் நாங்கை நன்னடுவுள் செம்பொன்செய் கோயிலினுள்ளே காமனை பயந்தான் தன்னை நான் அடியேன் கண்டு கொண்டு உயர்ந்தொழிந்தேனே. తీమనత్తు దుష్టమైన మనస్సు గల అరక్క రాక్షసుల యొక్క తిరల్ బలాన్ని అజిత్తవనే నశింపచేసిన వాడా ఎండ్రు అని చెండ్రు వెళ్ళి అడైందవర తమకు ఆశ్రయించిన వారికి తాయి మనస్సు తల్లి మనస్సు వలె ఇరంగి కనుకరించి అరుడినై కొడుకు కృపను చేసడి ధైరదంతన్ మొదలయ్యాయి. దశరథ పుత్రుడును కామనై మన్మధుని పయందాన్ తన్నై కనినవాడును ఒక అయిన సర్వేశ్వరుణ్ణి జయమే జయముగా భయముగా తేమలర్ మకరంద భరితమైన పుష్పములు గల పొజిల్ తోటల చేత చుట్టూవారు కనబడిన
நாங்கை நன்னடுவுள் செம்பன் செய் கோயிலனு உள்ளே అడియేన్ నాన్ కండుకుండు ఉయిందొజిందేనే. అంటే ఈ తోటల చేత చుట్టువారు కొనబడినటువంటి తిరునాంగూరు యొక్క నట్టనడుములో ఉన్న చెంపన్సే కోయిలనేది దివ్యదేశములో దాసుడనైన నేను సేవించి ఉజ్జీవించి విడిచితిని అంటున్నాడు. దుష్టులైనటువంటి రాక్షసుల్ని సంహరించినటువంటి వాడా అని వెళ్ళి ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క విషయంలో తల్లి వలె కనికరించి కృప చేసేటువంటి దశరథ పుత్రుడు, కామజనకుడు అయినటువంటి సర్వేశ్వరుడు సమూహంగా మకరంద భరితాలైనటువంటి పుష్పాలు గల తోటలు గల తిరునాంగూరు యొక్క నట్టనడుము ఉన్న చెంపన్సే కోయిలనేది దివ్యదేశంలో దాసుడనైన నేను సేవించి ఉజ్జీవించి తినే. அஞ்சாம் தீமனத்தித்யாதி தன்னிய நெஞ்சையுடைய ராட்சசருடைய ஜனனி எண்ணுவாசி வைத்து ప్రతిపత్తి పండమాట్టాద పొల్లాద నెంజెయ్యుడయ్య రాక్షసర మిడుక్కై పోక్కినవనే ఎన్ను. నీచమైన మనస్సు కలిగినటువంటి రాక్షసుల యొక్క జనని ఎన్ను తల్లి అని కూడా తారతమ్యాన్ని చూడ నెంజెయ్యుడయ్య, ఇది అబద్ధపు నెంజు, ఒట్టి దుర్మార్గమైనటువంటి మనస్సు కలిగినటువంటి రాక్షసుల యొక్క ఆ గర్వాన్ని అణిచినటువంటి వాడు అని சென்னு அடைந்தவர் தமக்கு அப்படியே எங்கள் பிரதிபந்தகத்தை போக்கி రక్షిక్క వెనుం ఎన్ను కిట్టినవர்களுకు. ఆనాడు సీతాపిరాటికి ఉన్నటువంటి విరోధుల్ని ఎలా తొలగింప చేశావో మాకు కూడా అలాగా మాకున్న ప్రతిబంధకాలని తొలగింప చేయవయ్యా, రక్షించవయ్యా అని సమీపించినటువంటి వాళ్ళకి தாயினுடைய நெஞ்சின் படியே இறங்கி புறம் ஒவ்வொரு புகழின்னிக்கே நம் పక్కలిలే వందు వర్తిక్కిరా ఎన్నుదల్. తాయి వంటి మనసు, తల్లి లాంటి మనసు కలిగినటువంటి వాడే తల్లి ఏం చేస్తుంది, బిడ్డ ఒక్కసారి వచ్చి అమ్మా అనగానే అమ్మ మనసు కరిగిపోతుంది కదా, ఆ రీతిగా దయ చూపించి పురంబు ఒక పొగలిన్నిక్కే, బయట ఒక రక్షకం కూడా లేకుండా నమ విషయంలో వచ్చి నా దగ్గరికే వచ్చి సమీపించారు కదా వీళ్ళు అని అనుగ్రహాన్ని చూపించేటువంటి రామచంద్రుడిని జయమే స్వయం ఎన్నపడియాయ్ అవంతానే వందు వర్తిక్కిరా ఎన్నుదల్. స్వయం ఎన్నపడే, స్వయంగా ఆయనే వచ్చి వేంచేసి ఉన్నటువంటి స్థానము అని, లేక జయ శబ్దమా, జయమే అంటే స్వయమని జయమని ఇలా చెప్పారు కదా అర్థాలు. సొన్న సొన్న విజయంగళెల్లాం పురుక్కుంబడి తిరునాంగూరు ఎన్నుదల్. ఇప్పుడు చెప్పినటువంటి విజయాలన్నీ కూడా ఇదిగో ఇంత వైభవం చెప్తున్నారు, ఇవన్నీ ఈ ఊరికి సరిపోతాయా, ఈ పెరుమాళ కంటే అన్నీ సరిపోయేటట్లుగా ఉన్నటువంటి ఆ తిరునాంగూరని. జయమే తేమలర్ పొజిల్ సమూహమాన తేమలర్ పొజిలై ఉడయ్యా ఎన్నుదల్. సమూహంగా ఉన్నటువంటి చక్కటి పుష్పాల తోటలు కలిగినటువంటి కామనైప్పయందాం తన్నై నాటిల్ అడగుక్కు తన్నై మదిక్కుంబడి తిరువాన్ కామనిరే. లోకంలో ఉన్నటువంటి అడగుక్కు తన్నై మదిక్కుంబడి, ఎవరైనా లోకంలో అందంగా ఉన్నారు అంటే ఏం చెప్తారు, మన్మధులాగా అందగాడండి అని చెప్తారు కదా, అలాగా ఉన్నటువంటి ఆ కాముడు ఆ మన్మధుడు అవనుక్కుం కూడా ఉత్పాదకనానవనే, ఆ కాముడికి కూడా తండ్రి అయినటువంటి వాడు శేషభూతనాననాన్ కండుకుండు. ఆ మన్మధుడికి కూడా తండ్రి అయినటువంటి ఆయనని శేషభూతుడనైనటువంటి నేను కండుకొండు సేవించి ఊయిందొజిందేను ఉజ్జీవించాను, ఉజ్జీవించి విడిచితిని అంటున్నారు. మరి ఎందుకో ఆ పదం తెలియదు. తీమనత్తరక్కర్ அழித்தவனே என்னு சென்னு அடைந்தவர் தமக்கு தாய் மனத்து இறங்கி அருளினை கொடுக்கும் தைரதன் மதலையை செய்யமே தேமலர் பொழில் சூழ்நாங்கை நன்னடுவுள் செம்பொன்சை கோயிலினுள்ளே காமனை பயந்தான் தன்னை நான் அடியேன் கண்டு கொண்டு உயிர்ந்தொழிந்தேன். ஆறாம் பாட்டு మల్లై ఇత్యాది తీమనత్తరక్కర్ తిరల్ అజిత్త ప్రకారం తన్నై, ఆ చెడ్డ రాక్షసుల యొక్క ఆ బలాన్ని నశింపచేసిన ప్రకారం చెప్తున్నారట. మల్లై మా మున్నీర్ అదరపడమలయ్యాల్ అణై செய்து மகிழ்ந்தவன் தன்னை கல்லின் மீறி அன்று
காடி மதில் இலங்கை கலங்க ஓர் வாளி தொட்டானை செல்வனான் மறையோர் நாங்கை நன்னடுவுள் செம்பொன்சை கோயிலினுள்ளே அல்லிமாமலரால் தன்னொடும் அடியேன் கண்டு கொண்டல்லல் தீர்ந்தேனே. ప్రతిపదార్థం. మల్లై సమృద్ధమైనటువంటి మా సంపద గల మున్నీరు సముద్రమందు అదరపడ మార్గం పడేటట్లుగా మలయ్యాల్ అణై செய்து మగిజిందవంతన్నై ఆ సముద్ర పర్వతాల చేత సేతువును కట్టి సంతోషించినటువంటి వాడును. కల్లిన్ మీదు సువేలాచలము పైన ఇయన్రా వర్తించుచున్న కడి మదిల్ ఇలంగై కలంగ ఓరు వాలి తొట్టానై ఇది రక్షకమైనటువంటి ప్రాకారాలు కల లంక కలుషపడేటట్లుగా అద్వితీయమైన బాణాన్ని స్పృశించి ప్రయోగించినటువంటి వాడైన స్వామిని సెల్వం నాన్ మరయోరు సంపద గల చతుర్వేద అధ్యయన పరులు గల నాంగై తిరునాంగూరు యొక్క నన్నడుగులు నట్టనడుమనున్న చెంపొన్సై కోయిలను ఒళ్ళే చెంపొన్సై కోయిలనడి దివ్యదేశమందు అల్లిమామలరాల్ తన్నుడు రేకులు గల శ్లాఘ్యమైన పద్మమందు అవతరించిన పెరేపిరాట్టితో కూడా అడియేన్ దాసుడనైన నేను కండుకొండు సేవించి అల్లల్ దుఃఖమును తీరందేనే పోగొట్టుకుంటుని. సముద్రంలో మార్గమయ్యేటట్లుగా పర్వతాలతోటి సేతువును కట్టి సంతోషించాట. సువేల పర్వతం మీద ఉన్నటువంటి ఆ లంకా పట్టణం అది అలా వ్యాకులు పడేటట్లుగా బాణ ప్రయోగం చేశాట. అలాంటి స్వామి ఈ ఊరు ఎలాంటిదట? సంపద కలిగినటువంటి చతుర్వేద అధ్యయన పరులు కలిగినటువంటి తిరునాంగూరు ఈ ప్రాంతంలో నట్టనడుమని ఉన్నటువంటి సెంపొన్సై కోయిల్ అనే దివ్య దేశంలో పెరేపిరాట్టితో కూడా దాసుడనగు నేను సేవించి దుఃఖరహితుడనైతినయ్యా అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాత్రంలో. మల్లై ఇత్యాది ఆరాం పాటు నిరవధికమాన సంపత్తై ఉడైతాయ్ పరందిరుందుళ్ళా మున్నీరుండు కడల్ అది ఉజుపడుంబడియాగ. నిరవధికమాన సంపత్తు ఏది? ఆ సముద్రానికి పరందిరుందుళ్ళ బాగా వ్యాపించి ఉన్నటువంటి సముద్రం అండి. సముద్రం అలాంటి సముద్రంలో మార్గం ఏర్పడేటట్లుగా ఆ సంపద ఏమిటి? ఆ సముద్రానికి రత్నాదిగళాలు కొరైవత్తిరుక్కుమిరే అది నిరవధిక సంపత్ అన్నారు కదా. ఏం సంపద అన్నదండి ఆ సముద్రానికంటే? రత్నాలు మొదలైనటువంటి సంపదకి కొరత లేనట్లుగా ఉండేటువంటి ఆ సముద్రాన్ని நீரிலே ஆழக்கடவ மலையாலே மல்லை மாமுன்னீர் அதர் பட அணை செய்து లీలారసం అనుభవిస్తూ హృష్టనానవనే నీటిలో మునిగిపోయేటువంటి పర్వతాలని ఆ పర్వతాలతోటి అవి తేలేటట్లుగా ఉంచి వాటితోటి వారధి కట్టినటువంటి వాడు. అలా కట్టి లీలారసం అనుభవిస్తూ హృష్టనానవనే లీలారసాన్ని అనుభవించి సంతోషపడినటువంటి వాట. కృష్ణ పరమాత్మ చేసినటువంటి చేష్టితాలు లీలారసం అనుభవించడానికి ఆయన లీలారసాన్ని అనుభవించాడంటారు. కానీ రాముడికి కూడా లీలారసం ఉన్నదా అంటే ఈ సన్నివేశంలో కనపడుతుందట మనకది. త్రికూట శిఖరత్తిలేయిరే లంకై, త్రికూట పర్వతం మీద ఉన్నటువంటిది లంక. அதுக்குமேலே அரணாகப்போரும்படி மதுரை உடைத்தான லங்கை ஒருவர் குறை ஒழு அருடுக்கும்படி கைக்கு எட்டு இத்து ఓరంబై విట్టవనే. త్రికోట పర్వతం మీద ఉన్నటువంటి లంకా పట్టణం, దానికి పైగా అరణాగ పోరుంబడి రక్షకంగా ప్రాకారాలు కలిగినటువంటి లంకా పట్టణాన్ని ఎవ్వరూ అందులో చేరటానికి వీల్లేనట్లుగా ఉన్నటువంటి దాన్ని చేతికి అందినటువంటి ఒక బాణముతోటి నశింపజేశాట. ఏ బ్రహ్మాస్త్రాన్నో వారుణాస్త్రాన్నో ఆగ్నేయాస్త్రాన్నో ఇలాంటి ఏ అస్త్రాలతోటి కాదు, కేవలం తన చేతికి వచ్చినటువంటి ఒక బాణముతోటి నశింపచేసినటువంటి వాడు. నిరవధికమైన సంపత్తైవడయ్య బ్రాహ్మణరుడయా, ఆ నిరవధికమైన సంపత్తు కలిగిన బ్రాహ్మణుల యొక్క అల్లి ఇత్యాది అవరగల్ ఐశ్వర్యత్తుక్కునేదానభూతయ్యాన పెరే పిరాట్యారోడే కూడా కాణపెత్తు సాంసారిక సకల దురితంగళం తీరపెట్టేన్
వాళ్ళ ఐశ్వర్యానికి కారణమైనటువంటిది ఎవరు? పెరిగి పిరాటి. అలాంటి పెరిగి పిరాడితోటి కూడా నేను ఆయన్ని సేవించాను. ఈ సాంసారికమైనటువంటి అన్ని పాపాలని కూడా నేను పోగొట్టుకున్నానంటున్నారు ఆళ్వార్ ఈ పాసనలో. మల్లైమా మున్నీర్ அதர்படமலையால் அணை செய்து மகிழ்ந்தவன் தன்னை கல்லின் மீதி அந்த கடிமதில் இலங்கை கலங்கவோர் வாளி தொட்டானை செல்வனான் மறையோர் நாங்கை நன்னடுவுள் செம்பொன்சை கோயிலின் உள்ளே அல்லிமா மலரால் தன்னுடும் வழியேன் கண்டு கொண்டல்லல் తీరందేనే. ఏజాం పాటు 7వ పాసనలో ఏం చెప్తుంది? காமனை பயந்தான் என்று பிரஸ்துதமாய் அந்த கிருஷ்ணாவதாரத்தின் அவதான பரம்பரைகளிலே திருவுள்ளம் மூண்டு மேல் 3 பாட்டிலும் అనుసంధిస్తూ హృష్టరాగిరాల్. కామనై పయందాన్, మన్మధుడికి తండ్రి అని చెప్పారు కదా, ఆ మాట రాగానే కృష్ణావతారం గుర్తొచ్చింది. ఈ 3 పాసురాల్లో 7, 8, 9 పాసురాల్లో కృష్ణావతారాన్ని అనుభవిస్తున్నారట. వెండిన కలిరుం విల్లుడు మల్లుం வெகுண்டிரத்தடத்தவன் தன்னை கஞ்சனை காயந்த காளையம்மானை கருமுகில் திருநிறத்தவனை செம்சொல்லால் மறையோர் நாங்கை நன்னடுவுள் செம்பொன்சை கோயிலின் உள்ளே அஞ்சன கொன்னம் நின்னதொப்பானை கண்டு கொண்டு அல்லல் తీరందేనే. ప్రతిపదార్థం. అదే కదా వెంచనం. వెంచెనం களிரும் విల్లుడు మల్లుం వెగుండు ఇరుత్తు అడర్తవన్ తన్నై. కోపము కలిగినటువంటి కువలయాపేడాన్ని ధనుస్సుతో కూడా ఉన్నటువంటి మల్లులని కోపించి వాళ్ళని విరిచివేసి సంహరించినటువంటి వాడు. కంజనై కాయంద కాళై, కంసుణ్ణి కోపించినటువంటి యువకుడును. అమ్మ అనై స్వామియును. కరుముగిల్ నీలమేఘము వంటి తిరునిరత్తవనై తిరుమేని కాంతి కలవాడును. అంజన కున్నం, అంజన పర్వతము నిందతొప్పానై నిలచినట్లుగా ఉన్న వాడును అయిన స్వామిని. సెన్సొల్, శ్లాఘ్యమైన మాటలు గల నాన్మరయోరు, చతుర్వేద అధ్యయన పరులు గల నాంగై నన్నడువుల్ సెంపొన్సై కోయిలిన్ உள்ளே కండుకొండు అల్లల్ తీరందేనే. అది అలాంటి ఆయన్ని తిరునాంకూరు యొక్క నట్ట నడుములో ఉన్న సెంపొన్సై కోయిలు అనేటువంటి దివ్య దేశములో సేవించి దుఃఖాన్ని పోగొట్టుకున్నాను. కువలయాపీడాన్ని సంహరించాట, ధనుస్సును విరిచి మల్లులను సంహరించాడు. కంసుణ్ణి సంహరించినటువంటి యువకుడు నీలమేఘం లాంటి తిరుమేని కాంతి అంజన పర్వతం నిలిచినట్లుగా ఉన్నట్ట ఆ స్వామి. అయితే చతుర్వేద అధ్యయన పరులు గల తిరునాంగూరు యొక్క నట్ట ఆ స్వామి ఎక్కడ వేంచేసి ఉన్నాడు? తిరునాంగూరులోని చెంపన్సై కోయిల్లో కదా. అలా ఆ దివ్య దేశంలో ఆయన్ని సేవించి నేను నా దుఃఖాన్ని పోగొట్టుకున్నాను అంటున్నారు ఆళ్వార్లు. ఏజాం పాటు వెంసినమిత్యాది வெவ்விய சினத்தை உடைத்தாயிருக்கிற குவலையா பேடத்தையும் அதுக்கு அவ்வருகே இட்டு வைத்த வில்லையும் அதுக்கு உள்ளாக நிறுத்தின மல்ல வர்க்கத்தையும் குவலையா பீடத்தை சீறி வில்லை முதித்து மல்லை அடர்த்தவன் தன்னை அதுக்கு உள்ளே నిన్న కంసనై నిరసిత కాడై. ఆ కోపంతో ఉన్నటువంటి కువలయా పీడాన్ని, దాని తర్వాత ఉన్నటువంటి విల్లును పట్టుకొని ఉన్నటువంటి మల్ల వర్గాన్ని, ఆ కువలయాపేడాన్ని చీల్చేసి ఆ విల్లుని విరక్కొట్టి ఆ మల్లులను సంహరించినటువంటి వాడిని. ఆ తర్వాత ఇంకా లోపలికి వెళ్తే ఉన్నటువంటి వాడు కంసుడు. ఆయనని నిరసించినటువంటి కాళ యువకుడట ఆయన. పరువం నిరంబాద అడవిదే ఆయిత్తు ఈశ్వరం చేయదదు అత్తై చేయదదు. ఎంత వయసులో? చిన్న వయసు, 10 ఏళ్ళు కూడా ఉంటాయో లేవో అన్నట్టు చిన్న వయసు. రాముడు ఏదైనా శత్రు సంహారాన్ని చేశాడంటే కొంచెం 25 సంవత్సరాలు దాటాక అలాగా. కానీ చిన్న పిల్లాడు కదా, అయినప్పటికీ ఆ కంసుడిని నిరసిస్తూ ఆశ్రిత విరోధి పోగ పెత్తోం ఎన్ను
శ్రమహరమానవడి ఓడే నిన్నవనే. ఇప్పుడు ఒక సంతోషమట ఆయనకి. ఏమిటి? ఆశ్రితుల యొక్క విరోధుల్ని పోగొట్టానే అని సంతోషంతో వేయించేసి ఉన్నటువంటి ఆ దివ్యమంగళ విగ్రహం ఎలా ఉంటుందట? శ్రమహరమానవడి ఓడే నిన్నవనే. శ్రమను హరించేటువంటి దివ్యమంగళ విగ్రహంతో ఉన్నటువంటి వాడు. செஞ்சொலித்யாதி செவ்விய சொல்லை உடையராயிற்று அவ்வூரில் బ్రాహ్మణర్ ఇరుప్పదు. సెవ్వియ సొల్లై లేదా రుజు స్వభావము కలిగినటువంటి మాటలు కలిగిన వారు ఆ బ్రాహ్మణోత్తములు. కండపడి ఏ సొల్లక్కడవరాయ్ భూతహితమే సొల్లక్కడవరాన బ్రాహ్మణర్. చూసిన దాన్ని చూసినట్లుగా చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు. భూతహితమే అంటే ఇతరులకు హితాన్ని కలిగించేటువంటివే చేయగలిగినటువంటి బ్రాహ్మణోత్తముడు. అంజనం అంజన కున్నం నిన్నదొప్పానే కండుకొండు అల్లల్ తేరందేనే. కన్నార్ కండారు కణ్ కుళిరుంబడి ఓరు అంజనగిరి నిన్న అప్పోలే నిర్కిరవనే. చూసిన వాళ్ళ యొక్క నేత్రాలు చల్లబడేటట్లుగా ఒక కాటుక పర్వతంలాగా నిలబడి ఉన్నటువంటి ఆయనని కండుకొండు అల్లల్ తేరందేనే. సేవించి నా దుఃఖాలను పోగొట్టుకున్నాను అంటున్నారు. పెంచిన కలిరం విల్లుడు మల్లుం వెగుండిరత్తు అడర్తవంతన్నై కంజనై కాయంద కాళయ్యమ్మానై కరుముగిల్ తిరునిరత్తవనై செம்சொல்லான் மலையோர் நாங்கை நன்னடுவுள் செம்பொன்சை கோயிலுனுள்ளே அஞ்சன கொன்னம் நின்னதொப்பானை கண்டு கொண்டல்லல் తీరందేనే. ఎట్టాం పాటలు ఏం చెబుతున్నారు? పాలోడు చక్కరయ్యే చేత్తు పరుగువారై పోలే కృష్ణావతార అనుభవத்தில் తిరువేంగడమడయానయ్యం చేత్తు అనుభవిక్కిరార్ ఎన్ను సంగతి. పాలే మాధుర్యం, భోగ్యం, దాంతో పాటు చక్కెర కూడా వేసుకుంటే ఇంకెంత భోగ్యంగా ఉంటుందండి. అదే రీతిగా కృష్ణావతార అనుభవంతో పాటు తిరువేంగడమడయాన యొక్క అనుభవాన్ని కూడా చేర్చి అనుభవిస్తున్నారట ఈ 8వ పాసంలో. அன்றியவாணனாய் இறந்தோடும் துணியவன்தான் ஆழித்தொட்டானை மின்சிகட்குடம் குடுமி வேங்கடமலை மேல் மேவிய வேதனல் விளக்கை செந்திசை திலதமனையவர் நாங்கை செம்பொன்சை கோயிலின் உள்ளே மன்னது பொலிய மகிழ்ந்து நின்னானை வணங்கினான் வாழ்ந்துழிந்தேனே. ప్రతిపదార్థం. అన్య కోపించినటువంటి బాణాసురుని యొక్క 1000 తోళం 1000 భుజాలని తుణియ చిన్నమయ్యేటట్లుగా అండ్రు ఆజితొట్టానై ఆనాడు చక్రాయుధాన్ని సృష్టించి ప్రయోగించినటువంటి వాడు. మిన్ తెగజు కుడుమి వేంగడమలై మేల్ కాంతి ప్రకాశిస్తూ ఉన్నటువంటి శిఖరాలు కలిగిన తిరువేంగడ పర్వతం మీద మేవియ పొంది ఉన్నటువంటి వేద ప్రతిపాద్యమైన నల్విళక్కై విలక్షణమైన దీపము లాంటి వాడు. మన్రు వీధియందు అంటే భాగవత గోష్ఠి యందు అదు పొలియ అది సమృద్ధమయ్యేటట్లుగా మగిజిందు సంతోషించి నిండానై నిలచిన స్వామిని తెందిసై దక్షిణ దిక్కుకు తిలదమనయ్యవర్ తిలకముతో సమానులైన బ్రాహ్మణులు గల నాంగై నన్నడువుల్ செம்பொன்சை கோயிலின் உள்ளே వణంగి నాన్ వాజందుజిందేనే. అదిగో తిరునాంగూరు యొక్క నట్ట నడుమనున్న చెంపొన్సై కోయిల్ అనే దివ్య దేశాన్ని ఆశ్రయించి నాను సుఖించి విడిచితిని. చక్రముతోటి బాణాసుడి యొక్క 1000 భుజాలని ఛేదించాట. తిరుమలలో వేంచేసి ఉన్నటువంటి వేద ప్రతిపాద్యుడు, భాగవత గోష్ఠిలో సంతోషించి నిలిచేటువంటి వాడు. అలాంటి స్వామిని దక్షిణ దిక్కకు తెలుకము వంటి వారైన బ్రాహ్మణులు గల తిరునాంగూరు యొక్క నట్ట నడుమున ఉన్న చెంపొన్సై కోయిల్ అనే దివ్య దేశంలో ఆశ్రయించి నేను సుఖించాను అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాసనంలో. தன் பேரனோ அண்டிய இத்தியாதி 8ஆம் பாட்டு. தன் பேரனோடு பகைத்த பாணனுடைய தோள்கள் 1000 கழியும்படி అన్ను తిరువాజే స్పర్శిస్తవనే తన మనవడితోటి పగని కలిగినటువంటి బాణాసుడి యొక్క 1000 భుజాలని కూడా
ఊడిపడేటట్లుగా చక్రాయుధాన్ని స్పృశించినటువంటి వాడు. இன்னமும் பாணன் போல்வார் விரோதிகள் வந்து உழைக்கில் செய்வதென் என்னோ மின் விளங்கா நின்னுள்ள சிகரத்தை உடைத்தான திருமலையிலே நித்தியவாசம் பண்ணுகிற வேதைக சமதிகம்யனாய் ஸ்வயம் பிரகாசமான స్వరూపத்தை ఉడయ్యనాయ్ உள்ளవనై తెర్కు ఎలాంటి ఇంకా బాణాసురుడు లాంటి వాళ్ళు వస్తే విరోధిகள் వందు ముళైక్యులు సేవదని అలాంటి విరోధులు వచ్చి వీళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటే ఏం చెయ్యాలి అని మిన్విళంగా నిన్నుల మెరుపు మెరుస్తున్నట్లుగా ఉన్నటువంటి శిఖరాలు కలిగిన ఆ తిరుమల కొండ మీద నిత్యవాసం చేస్తూ ఉన్నటువంటి వేదము చేత తెలియజేయబడేటువంటి వాడు స్వయం ప్రకాశుడుగా ఉన్నటువంటి స్వరూపాన్ని కలిగినటువంటి ఆ సర్వేశ్వరుడిని తెర్కు దిక్కు తిలకంబోలే ఇరుక్కిరవరుగలుడయా ఆ దక్షిణ దిక్కుకే తిలకం వలె ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుల యొక్క ఎల్లారుం తిరడం ఇడత్తిలే ఇది మందదు పొలియ మగిజిందు నిన్నానై ఎల్లారుం తిరడం ఇడత్తిలే అవ్విడం సమృద్ధమాంబడియాగ పరమపద విభూతిயில் పోలే నిరవధిక ప్రీతియుక్తనాయ్ ఉళ్ళవనే. ఎల్లారుం తిరడం ఇడత్తిల ఆ గోష్ఠిని చూడగానే ఈయనకి పెద్ద సంతోషమట. అవ్విడం సమృద్ధమాంబడియాగా ఎక్కడైతే గోష్ఠి ఉంటుందో అక్కడ ఆ ప్రాంతం అంతా సమృద్ధం అయ్యేటట్లుగా పరమపద విభూతిயில் పోలే పరమపదం వలె నిరవధిక ప్రీతియుక్తనాయ్ ఉళ్ళవనై ఆ ప్రాంతం అంతా సమృద్ధి అయ్యేటట్లుగా పరమపదంలో ఎంత ఇష్టంగా ఉంటాడో అంత ఇష్టంగా వేంచేసి ఉంటాడట. అలాంటి ఆ సర్వేశ్వరుడిని వణంగినాన్ వాజుందుజిందేనే నమస్కరించి నేను ఉజ్జీవించాను అంటున్నారు ఈ పాసనంలో. 9ాం పాటు களங்கன் இத்தியாதி பாலும் சக்கரையும் அனுபவித்தவன் அதில் ரத்தியதாதிசயத்தை கொண்டாடுமா போலே தமக்கு இனிதாக ஐயாலே எல்லாருக்கும் ரசித்தவன் என்று கொண்டு இப்படி பரம போக்யத்தை பெருகையாலே కృతార్థరాయ్ అనుసంధిక్కిరార్ ఎన్ను సంగతి. పాలు చక్కెర కలిపి అనుభవించిన తర్వాత అందులో ఉన్నటువంటి ఆ రుచి అతిశయాన్ని కొనియాడినట్లుగా ఆ పాలు ఎంత బాగున్నాయి, పంచదార కలిస్తే ఇంకా ఎంత బాగుందని కొనియాడినట్లుగా తనకు ఎంతో సంతోషం ప్రీతి కలగటం చేత అందరికీ ఆనందాన్ని కలిగింపచేసేటువంటి వాడు అని భావించి ఇప్పటి పరమభోగ్యతని పొందటం చేత కృతార్థులై అనుసంధానం చేస్తున్నారట ఈ పాత్రంలో ఆడవాళ్ళు. కలంకని వన్నా కన్ననే ఎంతన్ కారు ముగిలేయన నిனைந்திட்டு உளங்கனிந்திருக்கும் அடியவர் தங்கள் உள்ளத்து ஊரிய தேனை தெளிந்த நான் மறையோர் நாங்கை நன்னடுவுள் செம்பொன்சை கோயிலின் உள்ளே வளங்கொள் பேரின்பம் மன்னி நின்னானை வணங்கினான் వాజందోషింతేనే. కలంకని వన్నా కదా, కలంకని వన్నా ఒక పండు వంటి వర్ణము కలవాడా, కన్ననే కృష్ణ ఎంతన్ కారిముఖులే నా యొక్క వర్షాకాల మేఘము వంటి వాడా, ఎన నిனைந்திட்டு అని తలంచి ఉళం కనిందిరుక్కుం హృదయము పరిపక్వమయ్యుండెడి అడియవర తంగల్ దాసుల యొక్క ఉళ్ళత్తులు హృదయమందు ఊరిన తేనె వంటి వాడును. వళంగొల్ పేరిన్బం మంది నిన్నానై సమృద్ధమైన గొప్ప ఆనందాన్ని పొంది వేంచేసి ఉన్నవాడైనటువంటి స్వామిని కుళిరింద నాన్మరయ్యోర్ నాంగై నన్నడుగుల్ స్వచ్ఛమైన జ్ఞానము గల చతుర్వేద అధ్యయన పరులు గల తిరునాంగూరు యొక్క నట్ట నడుమనున్న చెంపొన్సై కోయిలిన్ ఉళ్ళే చెంపొన్సై కోయిలనడి దివ్యదేశమందు నేను వణంగి వాజందొజిందేనే ఆశ్రయించి సుఖించి విడిచితిని. ఒక పండు వంటి వర్ణము కలవాడా కృష్ణ, నీలమేఘము వంటి వర్ణము గల నా స్వామి అని ధ్యానించి హృదయము పరిపాకాన్ని చెందినటువంటి దాసుల యొక్క మనస్సులకి పరమ భోగ్యమైనటువంటి వాడు, పరమానందాన్ని పొంది ఉన్నటువంటి వాడు అయినటువంటి స్వామిని
స్వచ్ఛమైన జ్ఞానము కలిగినటువంటి చతుర్వేద అధ్యయన పరులు గల తిరునాంగూరు యొక్క నట్ట నడుమనున్న చెంపన్సై కోయిలని దివ్యదేశమందు సేవించి సుఖించాను అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. 9ஆம் பாட்டு களங்கனி இத்தியாதி. சிவந்திருத்தல் வெளித்திருத்தல் செய்கையன்னிக்கே கண்ணுக்கு குளிர்ந்துக்களா కుడిరెందగళా పഴంబోలే ఇరుక్కిరవడి వైయుడయ్యవనే. ఆ పండు ఎర్రగా ఉంది, తెల్లగా ఉంది అని చెప్పడం కాదు, చూడగానే కంటికి చల్లగా ఆహ్లాదంగా అనిపిస్తున్నటువంటి పండులాగా ఉన్నటువంటి అలాంటి తిరుమేని కలిగినటువంటి కృష్ణ శ్రమహర మానవడివై ఎనక్కు ముత్తూట్టాక్కినవనే ఎన్ను నెనయిత్తు. నీ యొక్క శ్రమని హరించేటువంటి నీ యొక్క దివ్య తిరుమేనిని నాకు పరిపూర్ణంగా స్వాధీనం చేసినటువంటి వాడా అని భావించి హృదయమానదు నిరతిసే భోగ్యభూతుడా தெளிந்தா ஒரு கால் சர்வேஸ்வரன் ரட்சகன் எண்ணீரா மற்றொரு போது వేరొన్ను రక్షకం ఎన్నిరుక్కై ఎన్నికే. ఒకసారి ఏమో సర్వేశ్వరుడే రక్షకుడు అని అంటారు, ఇంకొక సమయంలో వేరొకడు రక్షకుడు అని ఉండటం కాకుండా ఎన్నుం ఒక్క సర్వేశ్వరుడే నమకు రక్షకం ఎన్ను తెలిందిరుక్కిర బ్రాహ్మణల్. ఎప్పుడు ఏ సమయంలో అయినా ఏ సందర్భంలో అయినా మాకు ఆ సర్వేశ్వరుడు ఒక్కడే రక్షకుడు అని తెలివి కలిగినటువంటి బ్రాహ్మణోత్తముడు అழகியதாய் నిరవధికமான ఆనందத்தை ఉడయ్యవనాయ్ నిర్కిరవనై. అందమైనటువంటి వాడు, అదే సౌందర్య రాశి కదా, నిరవధికమైన ఆనందాన్ని కలిగినటువంటి ఆయన అవనాయ్ నిర్కిరవనే, అలా ఆనంద స్వరూపుడుగా నిలబడి ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుడిని ఎక్కడ వణంగిన నిన్నానై వణంగి నా వాడందొచిందేనే నేను ఉజ్జీవించాను అంటున్నారు ఈ పాసనలో. కలంకని వన్నా కண்ணనే ఎంతన్ కాల్ ముగిలేయన నినైందిట్టు உளங்கனிந்திருக்கும் அடியவர் தங்கள் உள்ளத்து ஊறிய தேனை தெளிந்த நான்மறையோர் நாங்கை நன்னடுவுள் செம்பொன்சை கோயிலின் உள்ளே வளங்கொள் பேரின்பம் மன்னி நின்னானை வணங்கினான் வாழ்ந்தொழிந்தேனே. 10ஆம் పాటు ఫలాన్ని చెప్పేటువంటి పాసనం. தேனமர் சோலை நாங்கை நன்னடுவுள் செம்பொன்சை கோயிலின் உள்ளே வானவர் கோனை கண்டமை சொல்லும் மங்கையர்வாள் கலிகந்தி ஊனமில் பாடல் 9 மொழிவின்றி கழித்த வல்லார் கத்து வல்லார்கள் மானவேன் குடை கீழ் வையகம் ஆண்டு వానవర్ ఆగుం మగుచిందే. ఈ 10 పాసురాల్ని ఎవరు సేవిస్తారో వాళ్ళకి కలిగేటువంటి ఫలాలు. తేనె అమరయున్న సోలై తోటలు కలిగినటువంటి నాంగై తిరునాంగూరు యొక్క నన్నడువుల్ నడుమనున్న సెంపొన్సై కోయిలిన్ ఉళ్ళే. సెంపొన్సై కోయిల్ అనే దివ్యదేశంలో వానవరు కోనే నిత్య సూర్య నాయకుడైన సర్వేశ్వరుడిని ఖండమై సేవించిన ప్రకారాన్ని సొల్లు చెప్తూ ఉన్నటువంటి మంగయారు வாழ் కలిగన్ని ఊనమిల్ పాడల్ 9 మంగదేశస్థులకు నిర్వాహకులైన ఖడ్గము కలిగినటువంటి తిరుమంగయాళ్ వాళ్ళు సాయించిన లోపములేని పాసురాలైనటువంటి 9లో 1ని ఒజివింది విచ్ఛేదము లేకుండా కత్తు వల్లారుగా అభ్యసించ సమర్థులైన వారు మానం పెద్దదైనటువంటి వెన్కుడై కీడు శ్వేత ఛత్రము క్రిందను వయ్యగం భూమిని ఆండు ఏలుకొని మగిజిందు సంతోషించి వానవరు ఆగువర్ నిత్యసురులు అవుతారు. మొన్న చెప్పుకున్నాం కదా, ఇదేమిటి ఈ ఫలాలని చెప్తున్నారు అంటే, ఏది భావించినా ఏమిటి ఈ భూలోకం మొత్తం ఇలాంటి భాగవతోత్తముల చేతిలోకి వస్తుంది అంటే భాగవతోత్తములందరికీ తగినటువంటి కైంకర్యాలన్నీ లభిస్తాయని ఆనందమట ఆడవాళ్ళకి. అదే కదా నంజీరు గారు చెప్పారు, నంజీరు గారికి చెప్పారు భట్టర్ వారు. మకరందభరితమైనటువంటి తోటలు గల తిరునాంగూరు మధ్యలో ఉన్నటువంటిది సెంపన్సై కోయిల.
అలాంటి దివ్యదేశంలో నిత్యసూరి నాయకుడైనటువంటి స్వామిని సేవించిన దానిని చెప్తున్నటువంటి ఈ తిరుమజని ఎవరైతే సేవిస్తారో, తిరుమంగయ్య ఆళ్వాళ్ళు సాయించినటువంటి ఈ 10 పాసురాలను అభ్యసించగలిగినటువంటి వాళ్ళు శ్వేత ఛత్రం కింద ఉండి భూమిని పరిపాలించి ఆ తర్వాత నిత్యసూరులు కూడా అవుతారు అట అంటే అవునా అని సందేహం కాదు, అవుతారు అనేటువంటిది నిశ్చయం అన్నమాట. பத்தாம் பாட்டு தேனித்யாரி உண்டுகள் நெருங்கி இருந்துள்ள சோலையை உடைத்தான திருநாங்கூரிலே செம்பொன்சை கோயிலின் உள்ளே అయర్వరం అమరர்கள் అధిపతియై కండమై ఆయిత్తు చొల్లిత్తు. తుమ్మెదలతోటి దట్టంగా చేరి ఉన్న తుమ్మెదలు కలిగినటువంటి తోటలు కలిగిన తిరునాంగూరులో ఈ సెంపొన్సై కోయిల లోపల వేయించేసి ఉన్నటువంటి వారెవరు? అయర్వరం అమరர்கள் అధిపతి, నిత్యసూరుల యొక్క నాయకుడు. దాన్ని సేవించిన విధానం కదా ఈ తిరుమజలో చెప్పబడింది. చొల్లెత్తు చెప్పినది తిరుమంగయ్యల్ உள்ளார்க்கு மிடுக்கான வாழைவுடையரான ஆழ்வார் லட்சணங்கள் குறையறச் சொன்ன 10 ஒன்னும் ஒழுவ విడాదే అభ్యసిక్క వల్లవర్గల్. ఆ తిరుమంగయ్య అనే దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి నిర్వాహకులైనటువంటి వారు, చేతిలో ఖడ్గాన్ని కలిగినటువంటి వారు, లక్షణాల్లో ఏ కొరత లేకుండా చెప్పబడినటువంటి ఈ 10 పాసురాలని ఒక్కటి కూడా విడవకుండా అభ్యసించగలిగినటువంటి వాళ్ళు పరప్పై ఉడైతాన వెన్కొత్త కొడైక్కేజే, విశాలమైనటువంటి తెల్లటి గొడుగు కింద భూమి అడయ్యా భాగవత శేషమాక్కుగైక్కాగా నిర్వహిస్తూ ఈ భూమండలాన్ని మొత్తాన్ని భాగవతులకి శేషమయ్యేటట్టుగా నిర్వహించి అనంతరం తరువాత నిరవధిక ప్రీతియుక్తరాయ్ నిత్యసూరిகளோடே ஒரு కోవయ్యాగ పెరువర్. నిరవధిక ప్రీతిని కలిగినటువంటి వాళ్ళే నిత్యసూరులతోటి ఒకే గోష్ఠిగా అవ్వటం పొందగలుగుతారు అంటూ తిరుమంగయ్య ఆళ్వార్ దివ్య తిరువడిகளே శరణం. தேனமர சோலை நாங்கை நன்னடுவுள் செம்பொன்சை கோயிலின் உள்ளே வானவர கோனை கண்டமை சொல்லும் மங்கையார் வாழ் கலிகண்டி ஓனமில் பாடல் 9 ஒழுவெண்ணி கழித்த வல்லார்கள் మానవెన్ కుడై కీழ் వైయగం ఆండు వానవర్ ఆగువరు మగజిందే. కింద మనకి ఇందులో ఉన్నటువంటి అరుంబదాన్ని సేవించాలి అని చెప్పారు. దీంట్లో చాలా విశేషాలు ఉన్నాయని. తేనమరి ఇత్యాది முதல் பாட்டில் பேரருளாளன் எம்பிரானை என்னு உபக்கிரமித்து நிகமத்தில் வானவர் கோனை என்னு உபசம்ஹரிக்கையாலே தேவராஜ அபிதானமுடைய தேவப் பெருமாளைத்தாம் செம்பொன்சை கோயிலில் கண்டாராக அருளி செய்தார் ఎన్ను తిరువుళ్ళం పత్తి అరుళి చేయిరార్. మొదటి పాత్రంలో పేరరుళాళన్ ఎంబిరానై, ఆ పేరరుళాళన్ ఎక్కడుంటాడైనా కాంచీపురంలో వేంచేసి ఉన్నటువంటి దేవరాజ పెరుమాళ్ళు. ఆయన నాకు ఉపకారకుడని ఆరంభించారు పాసురాన్ని. ఆఖరి పాసురంలో వానవర కోనై అన్నారు. వానవర కోనై అంటే అయ్యర్వరు మమరర్గల్ అన్నాం కదా, అధిపతి అని. అలా పూర్తి చేయటం చేత ఈ తిరుమజిని ఇది దేవరాజు అని పేరు కలిగినటువంటి దేవ పెరుమాళనే తాము ఈ సెంపొన్సై కోయిల్ అనేటువంటి దివ్యదేశంలో సేవించారని మనసులో భావించుకొని అనుగ్రహిస్తున్నారు పాసురాలు అని. అయర్వరం ఇత్యాది భోగమండపత్తై నలముడయ్యవన్ ఎన్ను అని అరుள் கொடுக்கும் படிக்கேஜெல்லா பெருமானை அருளினன் என்னும் கோயில் తిరుమలైகளில் ఎంబెరుమానై అనుసంధిత అనంతరం పెరుమాళ్ కోయిల్ అదిగో నలముడయ్యవన్ అని చెప్పడం వల్ల భోగమండపం రంగనాథుణ్ణి అని, అరుள் கொடுக்கும் படிக்கேజెల్లా పెరుమానై అనుగ్రహించేటువంటి దోషాలు లేనటువంటి పెరుమాళు అని, అరుళినన్ అని చెప్పడం వల్ల కోయిల్ చెప్పాం కదా, నలముడయ్యవన్ అని చెప్పడం వల్ల కోయిలు తిరుమల ఇలాంటి దివ్యదేశ పెరుమాళని అనుసంధానం చేసుకున్న తర్వాత పెరుమాళ్ కోయిల్ దేవరాజనై అయర్వరం అమరர்கள் అధిపతి ఎన్ను అరుళి செய்தாரிலே ఎన్ను తిరువుళ్ళం. అయ్యర్వరం అమరர்கள் అధిపతి అని ఈ పెరుమాళ్ కోవిల్లో వేంచేసినటువంటి దేవరాజ పెరుమాళనే అనుగ్రహించారని వీరి యొక్క భావన. ఇంగనన్నాగిల్ ఇలా కాకపోతే కండమై ఆయిత్తు చొల్లిత్తు ఎన్నవన్నాదు
ఇలా కనుక చెప్పకపోతే కన్నమయ్యాయిత్తు చొల్లిత్తు నేను వారిని సేవించాను, నా దుఃఖాలు పోగొట్టుకున్నాను అని చెప్పారు కాబట్టి వారు ఇలానే సేవించారు అని పరమపదనాథனை చొల్లిత్తు చొల్లిత్తెన్నాల్ కన్నాలే కాణవం కూడాదు. అంటే ఏది వానవర్ కోనై అన్నారనుకోండి, పరమపదనాథుడు అని అర్థం చెప్పుకోవచ్చు కదండి. అంటే ఆయన్ని చెప్పొచ్చేమో గాని కంటితో దర్శించడానికి అవకాశం లేదు కదా. తుజుదు ఎన్నవం కూడాదిరే దేశ విప్రకర్షత్తాలు. తుజుదు నమస్కరించడం కూడా కూడదు. ఏం చేత? ఎక్కడో పరమపదంలో ఉన్నటువంటి వాడు కావటం చేత కంటితో సేవించడానికి వీలు కాదు, చేత్తో నమస్కరించడానికి వీలు కాదు. కనుక ఎన్ని పరమపదనాథుడు అని చెప్పుకునే అవకాశం లేదండి అని ఆగయ్యాల్ ఇంకనే నిర్వహిక్క అడుక్కుం. ఈ రీతిగానే ఈ పేరుళ్ళ ఆ వరదరాజ పెరుమాళనే మనసులో భావించుకొని ఆయననే ఆ సెంపన్సే కోవిలలో ఆడవాళ్ళు సేవించారు అని మనం భావించవచ్చు అని ఆగయ్యాల్. అదే ఉయ్యందొజిందేనే వాజందొజిందేనే అల్లల్ తీరిందేనే ఎంగిరా 9 పాట్టుం ఒక తట్టుం. అదిగో 9 పాసురాలు ఉయ్యందొజిందేనే ఉజ్జీవించాను అని, వాజందొజిందేనే ఉజ్జీవించానని, అల్లలు తీరందేనే నా కష్టాల దుఃఖాలని తీరిపోయాయని 9 పాసురాలు చెప్పారు కదా. అందుకని 9 ఓడు 1 9 + 1 అని చెప్పారు కదా. అందుకని ఆ 19 పాసురాలు ఒక తట్టు. ఫలశ్రుతి ఆన ఇప్పాట్టు ఒక తట్టు మాగ తిరువుళ్ళం పత్తి. ఫలశ్రుతి అయినటువంటి ఈ చివరి పాసురాన్ని ఒకవైపు పెట్టి 9 ఎంగిరాజ్ ఎన్ను తిరువుళ్ళం పత్తి అరుడి చేగిరాజ్. అందుకని 9 అని ఈ భావించి చెప్తున్నారు ఆళ్వాలని. ஒன்னும் ஒழுவவிராதே என்னு இத்தால் இத்திருமொழி எல்லாம் ஹர்ஷ பிரகர்ஷத்தால் சொன்னதாக ఇయాలే ఎల్లాం అనుసంధిక్కత్తక్కదు ఎన్నదాయిత్తు. ఈ తిరుమొഴంతా ఆనందంతో చెప్పినటువంటిది కావటం చేత అందరూ దీన్ని అనుసంధానం చేయటానికి తగినటువంటి పాసురాలు అని చెప్తున్నారట ఆళ్వారు. వీటిని ఆళ్వార్ తిరుమంగయ్య ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం.